హలో, నమస్కారం, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ ఎవ్రీబడి. చాలా ఓపిక్గా ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేమికులకి, అదే మా ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ప్రేమ, ఇష్క్, కాదల్ ఎన్ని తరాలు దాటినా, ఎన్ని సంవత్సరాలైనా అది వసివాడదు. ప్రేమ కథలు ఎన్ని వచ్చినా ఇంకొక ప్రేమ కథకి ఎప్పుడూ చోటు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళలో ఎంతమంది ప్రేమలో ఉన్నారు ఒకసారి చెయ్యొద్దండి. అంటే మిగిలిన వాళ్ళందరూ ద్వేషంలో ఉన్నారా? వాట్ ఆర్ యూ టాకింగ్? మీరు కూడా ప్రేమలోనే ఉన్నారు, మీకు అర్థం కావట్లేదు. ఏంటి ట్విట్టర్లో కామెంట్లు పెడుతున్నారా మీరు? ప్రేమలో ఉన్న వాళ్ళందరూ చేతులెత్తండి. ప్రేమించాలి అనుకుంటున్న వాళ్ళు పోనీ చేతులెత్తండి. పెళ్ళైపోయిన వాళ్ళు చేతులెత్తండి. కొంతమంది ఏంటి అన్నిటికీ ఎత్తుతున్నారు? నేను జీవితంలో ప్రేమించకూడదు అనుకుంటున్న వాళ్ళు చేతులెత్తండి. అమ్మా అను యూట్యూ అక్కడ కూడా మొన్నే బ్రేకప్ అయిందా బాబు? అందుకనే అయినా సరే మళ్ళీ మన వీధిలోకి ఐశ్వర్య వచ్చింది అన్న టైప్లో మొదలైపోతూనే ఉంటుంది. ప్రేమలో ఉండేటువంటి మత్తు గమ్మత్తు అలాంటిది. అయినా మన ఫణిగారు ఏమన్నారు? ప్రేమ అనేది మనం చేరుకోవాల్సినటువంటి గమ్యం కాదు, మనం చేయాల్సినటువంటి ఒక ప్రయాణం అని. ఇలాంటి మంచి హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్తో మన ముందుకు రాబోతున్నటువంటి 8 వసంతాలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మొత్తం ఇంత ఫ్రేమ్ పెట్టాలి, ఇక్కడ సాయి గారు వరకు రావాలి ఫోటో. యా, నేను కట్ అయినా పర్వాలేదు. మన అనంతిక టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, అలాగే రవి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, నవీన్ గారు, రవి గారు, నందిని గారు, హీరో హీరోయిన్స్, డైరెక్టర్ ఆర్ నందిని గారు ప్లీజ్. నీరజ గారు, టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్, కమ్. రవి గారు హీరోలాగే ఉన్నారు. నీరజ గారు అండ్ నందిని గారు ప్లీజ్ టు ఆఫీషియలీ జాయిన్. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు గెస్ట్గా వచ్చారు. మీ వాటాలో కోటాలో 4 ఫోటోలు ఉన్నాయి. మా ఫోటోగ్రాఫర్స్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఒక నందిని గారిని అండ్ అలాగే నీరజ కోన గారిని మాత్రమే స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిగిలిన వాళ్ళందరినీ ప్లీజ్ బీ సీటెడ్. వీ హ్యావ్
మెనీ మోర్ ప్రోగ్రామ్స్ అహెడ్. సో అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నందిని గారు, యా ప్లీజ్ ఫణీంద్ర గారు. ഹേഷം గారు థ్యాంక్ యూ సో మచ్. ആയിഷ గారు, യു വാണ്ട് ടു സേ സംതിങ് അബൌട്ട് യുവർ ഹസ്ബൻഡ്? ഒരു വാക്ക് പറയൂ, 1 മിനിറ്റ്. വേണ്ട, ഒന്നും പറയണ്ട. ഓക്കെ, അടുത്ത പ്രാവശ്യം വരുമ്പോൾ തീർച്ചയായും സംസാരിക്കണം. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడప్పుడు నాకు మలయాళం గుర్తుందో లేదని టెస్ట్ చేస్తూ ఉంటా, అందుకని. సరే, ఒక మైక్ ఇవ్వండి మా నందిని గారికి. క్విక్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని. లవ్ ఏ సీజన్లో బాగుంటుంది? ఆల్ సీజన్స్. ఓకే, నీరజ గారు, లవ్లో చెప్పే అబద్ధాలు ఏంటి? ఐ లవ్ యూ. లవ్లో చెప్పే అబద్ధాలు ఏంటి అంటే ఐ లవ్ యూ అంట, ద బిగ్గెస్ట్ అబద్ధం. ఓకే, లవ్కి, నందిని గారు, లవ్కి గ్యారంటీ ఉందా? ఉంటే ఎంతకాలం? నన్ను ఎందుకు అడుగుతున్నారండి? ఇది ఏమైనా సంబంధం ఉందా నాకు ఈ క్వశ్చన్ చెప్పండి. ఏమండి, అందరికీ ప్రేమతో సంబంధం ఉంటుందండి, పుట్టిన ప్రతి మనిషికి ఉంటుంది. లేకపోతే మీ సినిమాల్లో మీరు ప్రేమ కథలు ఎలా తీస్తారండి? నేను ఎక్కడ తీసాను ప్రేమ? అలా మొదలైంది ప్రేమ కథ కాదా? కాదు, ప్రేమ లాంటిది కానీ కాదు, ప్రేమ కథ కాదు. బేబీలో లక్ష్మి గారికి కూడా ప్రేమ కథ ఉండింది. రియల్ లైఫ్లో లేనప్పుడే రాసుకుంటాం మనం. సరే చెప్పండి, లవ్కి గ్యారంటీ ఉంటుందా లేదా? లేదు. ఓకే, నీరజ గారు, ఒకడు లవ్లో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? చూడండి, అక్కడ చూడండి, కొంతమంది ఫేసులు చూస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు లవ్లో ఉన్నారా లేదా. అదిగో నవ్వుతున్నాడు చూడండి, 32 పళ్ళు బయట ఉన్నాయి. నాకు ఎందుకో డౌట్గా ఉంది అతను లవ్లో లేడని. ఆ టైంకి మనకు కావాల్సిన నిజం మనం నమ్మేయడం అంతే. ఓకే, మనకు ఆ టైంకి అబ్బాయి నచ్చాడు, గ్యారంటీ అనుకుంటే గ్యారంటీ అనుకోవడమే అంతే. అంటే ఒకళ్ళు ప్రేమలో ఉన్నారా లేదా అని ప్రతిదీ నమ్ముతూ చాలా హ్యాపీగా. ఓకే, అన్నిటినీ నమ్మడమే, వాళ్ళు లవ్లో ఉన్నారు అని నమ్మడమే. ఓకే, లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? ఇది నందిని గారే చెప్పాలి. ఐఎమ్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ దట్. కరెక్ట్గా 1 year తర్వాత రండి, దీనికి ఆన్సర్ ఇస్తాను. 2 ట్రై చేస్తాను నేను ఈ లోపు. అవునా? ఓ మై గాడ్, 8 వసంతాల్లో గుడ్ న్యూస్ చెప్పిన నందిని రెడ్డి గారు. ఓకే, మిమ్మల్ని, నీరజ గారు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి ఒక ఉమెన్, ఎనీబడి, ఇండస్ట్రీ కానీ బయట కానీ, నా పేరు కాకుండా. ఐ థింక్ సమంత. ఇట్స్ వెరీ ఈజీ. Sam for me. Sam, Samantha, సూపర్. మీ నందిని గారు, మీరు చూసిన బెస్ట్ లవ్ స్టోరీ? సుమ గారు, రాజీవ్ గారు. అది పెళ్లి స్టోరీ. ఓకే, లాస్ట్ క్వశ్చన్ నీరజ గారు, పెళ్లి చేసుకోవడం ఒక రెస్పాన్సిబిలిటీయా లేకపోతే ఒక అడ్వెంచరా? బోత్. ఇట్స్ a little bit of both. ఇట్స్. ఇప్పుడు మీకు ఏ ఫేజ్ నడుస్తుంది? షూటింగ్ లోంచి వచ్చిందండి పాపం, ఇంటికి అడ్వెంచర్ అయితే. అందుకనే రెస్పాన్సిబిలిటీ మీ ఆయన చూస్తున్నారు అందుకనే. ఓకే, క్వశ్చన్స్ అయిపోయాయండి. ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. 8 వసంతాలు అనేటువంటి సినిమా విత్ శృతి అయోధ్య యాజ్ ద మెయిన్ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ఇట్? ఫస్ట్లీ, నవీన్ గారు అండ్ రవి గారు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్, upcoming directors, writers, Telugu audience, I would really like to thank you. ఎందుకంటే మీరు ఏ సినిమా చేసినా, ఐ మీన్ 1000 కోట్ల బడ్జెట్ అవ్వనివ్వండి, 10 crores బడ్జెట్ అవ్వనివ్వండి, అంతే ప్యాషన్తో చేస్తారు. అండ్ నిజంగా ఇంత పెద్ద బ్యానర్ ఇలాంటి యునీక్ కథలకి ఒక ప్లాట్ఫామ్ అవ్వడం అనేది ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇది మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ప్రొడ్యూసర్స్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. సో థ్యాంక్ యూ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఇంకా ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలకి మీరు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ 8 వసంతాలు బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వైబ్ వేస్తుంది. అండ్ వాట్ బెటర్ ఆప్షన్ దాన్ హేషం గారు ఫర్ ద మ్యూజిక్. Always has given such melodious music for love stories. So your music is a great asset to this film, so as whatever we have seen. And Phanindra garu, I just want to say, meer నాకు అసలు పరిచయం లేరు కానీ the way your crew spoke about you and the passion with which they spoke, I can imagine how much love this film is made with, how much passion it is made with. So I am sure repu release ayinappudu the audience is going to feel all that love, and I wish your voice stays as unique and you continue to tell as many unique stories as possible. And to all the young actors, I know మీరు చాలా కష్టపడ్డారు, you must have put your heart and soul into this. Remember, ఇలాంటి సినిమాలు చాలా రేర్, ఇలాంటి టీమ్స్ చాలా రేర్. And I hope this becomes a moment to cherish for all of you. Wishing the entire team all the very best. Thank you so much Nandini garu and Neeraja garu. Hi everybody. Sir, Ravi garu, Naveen garu, so thank you so much for making me part of your evening first of all.
నాది చాలా చిన్న స్టెప్ ఆఫ్ ఇంటూ డైరెక్షన్లో ఉన్నాను అయినా, సో ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ ఈవినింగ్. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పటి నుంచి చూసిన ప్రతి విజువల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా ఈవెంట్కి వెళ్తున్నానని మా టీమ్కి అక్కడ షూటింగ్ అయిపోయినప్పుడు చెప్పినప్పుడు దే వర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. దే ఆల్ సెడ్ దే వర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. దే ఆల్ హ్యాడ్ సచ్ గుడ్ థింగ్స్ టు సే, సో దట్ సేస్ అ లాట్ అబౌట్ వాట్ కంటెంట్ యూ గైస్ హ్యావ్ పుట్ అవుట్ దే. I think you guys stand out, man. Asalo, such honest performances in every visual that was seen. Hesham sir, big fan of your work. Great to see you today again. Fani garu, I think everybody, just like how she's been saying, everybody what they've been speaking about you speaks volumes about your craft and your passion and your commitment. And looking forward, sir, for 20th to see the film. Once again, thank you so much for making me part of your evening, and all the very best to the team. Thank you. థ్యాంక్ యూ నీరజ్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ మూవీ అండ్ నందిని రెడ్డి గారు ఫిల్మ్ టూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలోని 2 బ్యూటిఫుల్ సాంగ్స్ లిరిక్ రాసినటువంటి వనమాలి గారు, 2 4 నాకు తెలియదు, కానీ నాకు 2 సాంగ్స్ అయితే కనిపించాయి, అందమా అందమా అని పరిచయం. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. వనమాలి గారు అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్, మనకి ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ని అందించారు వారు తెలుగు సాహిత్యానికి. వారికి స్వాగతం పలుకుతూ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. సార్. థ్యాంక్ యూ అండి. అందరికీ హాయ్. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినంతవరకు నాకు ఇద్దరే పరిచయం, ఒకటి ఫణి, 2 హేషం. నిజానికి ఈ సినిమాలో నాతో 2 కవితలు రాయించాడు ఫణి, పాటలు కాదు. ఎందుకంటే అలా రాయించాలంటే చాలా ఆ టేస్ట్ కూడా అలా ఉండాలి. ఇవాళ ఏంటంటే కవిత్వం ఒక అంటరాని భాషగా మారిపోయింది, కానీ మా ఫణి మాత్రం దాన్ని మనసుకు అంటించుకున్నాడు ఒక పరిమళంలా. కాబట్టి అతనికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. అలాగే హేషం 2 ముళ్ళు లేని గులాబీలు లాంటి 2 బాణీలు ఇచ్చాడు. దానికి ఏదో కొన్ని అక్షరాలు మేము ఏదో సెంటులా చల్లాం అంతే. ఆల్రెడీ ఆ పాటలో ఆ బాణీల్లోనే ఆ మ్యాజిక్ ఉంది, అందుకు అతనికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పుష్ప లాంటి ఒక మాస్ అటువంటి ఒక సినిమా తీసిన వాళ్ళు ఇటువంటి సినిమా చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. గ్రేట్ టేస్ట్ ఉంటే కానీ ఇటువంటి సినిమా చేయలేము మనం. యాజ్ ఏ రైటర్గా నేను ఫణి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా కోసం నన్ను పిలిచినప్పుడు అతను చెప్పిన కథ విన్నప్పుడు నాకు చాలా అమేజింగ్గా అనిపించింది. 2-3 డైలాగులు నేను ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను. రేపు సినిమా చూస్తే మీరు ఎలాగో వింటారు, కానీ ఆ ఫ్లోలో కొన్ని క్యాచ్ అవుతాయో లేదో తెలియదు, కానీ నాకు ఈ వేదిక మీద పంచుకోవాలని మాత్రం అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు తీసుకుంటాను. ఎప్పుడో నేను చాలా ఏళ్ల క్రితం, ఈ తరానికి తెలియదు, గురజాడ గారి కన్యాశుల్కం నాటకం, అందులో మధురవాణి ఒక పాత్ర ఉంటుంది, వేశ్య పాత్ర. అటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో యాక్చువల్గా ఇందులో హీరో రైటర్ అతను రాసిన పుస్తకంలో అటువంటి ఒక వేశ్య పాత్ర ఉంటుంది. ఆ వేశ్య పాత్ర తన దగ్గరికి తరచుగా వచ్చే ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. నిజంగా అటువంటి ఒక సన్నివేశం పెట్టడం అనేది నిజంగా చాలా గొప్ప థాట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఎంత వేసినా కూడా తను ముందుగా స్త్రీ, తనకి ఆ వ్యక్తి మీద ప్రేమ కలిగినప్పుడు ఆ విషయం అతనికి చెప్తే అతను అంటాడు, ఈ డైలాగ్ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫణికి. అతను ఒకటే మాట అంటాడు, నీలాంటి వాళ్ళని పడక గదిలో ఊహించుకోగలం కానీ పూజ గదిలో కాదంటాడు. దానికి ఆ అమ్మాయి ఇచ్చే సమాధానం ఇంకా గొప్పగా ఉంటుంది. మా శరీరాలు బురదగుంట కావచ్చు కానీ మా హృదయం తులసి కోట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫణి. అటువంటి విన్నప్పుడు నిజంగా ఇతనిలో ఇంత డెప్త్ ఉందా, ఎంత ప్యాషన్ ఉంది ఇతనికి ఈ కథ మీద, అతను రాసుకున్న స్క్రిప్ట్ మీద అనిపిస్తుంది. అలాగే కొడుకు లేని గురువు, తనకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు చచ్చిపోతే అతనికి తలకొరివి పెట్టడానికి వచ్చినప్పుడు ఆ కర్మకాండలు నిర్వహించే వ్యక్తి చెప్తాడు, అమ్మ ఆడపిల్లలు తలకొరివి పెట్టకూడదని. దానికి ఒక మాట రాస్తాడు మా ఫణి, పేగు తెంచుకొని ప్రాణం పోయగలిగిన మేము చితికి నిప్పటించి మోక్షం ఇవ్వలేమా అని. హ్యాట్స్ ఆఫ్ ఫణి. చాలా ఉన్నాయి ఇటువంటి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో. అవన్నీ విన్నప్పుడు మేము రచయితలము కవులమైనా కూడా మా స్థాయిని మించి అతను అటువంటి, అంటే ఇవన్నీ కూడా మనము ఎక్కడ పొయిటరీలో ఎక్కడో చూడగలం, అవి మాటలో మనం వినలేం. అటువంటి మాటల్ని అంత పవర్ఫుల్గా అతను చెప్పడం అన్నది, ఇందాక సుమ్మగారు చెప్పిన డైలాగ్ కూడా, మగవాళ్ల ప్రేమకి తాజ్మహల్ లాంటి పాలరాతి సౌధాలు భాగ్యనగరాలు ఉంటాయి,
మాకేముంటాయి, మా ప్రేమలు మిగిల్చిన జ్ఞాపకాలని హృదయంలో సమాధి చేసుకోవడం తప్ప అని. షాజహాన్ సమాధిలాగా ఆ తాజ్మహల్ కడితే మేము మా జ్ఞాపకాలని సమాధి చేసుకుంటున్నాం అన్నవి ఇంకా బోల్డ్ అని. మీరు సినిమా చూస్తే ఇటువంటివి చాలా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్గా ఇలాంటి రాయడానికి పెన్ను పేపర్ పట్టుకుంటే సరిపోదు, అమ్మాయిల మనసు పట్టుకోవాలి. ఖచ్చితంగా ఆ మనసు పట్టుకుని అద్భుతమైన మాటలు రాశాడు ఫణి. నేను ఎప్పుడూ అతనితో చెప్పలేదు, ఎందుకంటే అతను ఎంత మొహమాటస్తుడో నేను అంతే. ఆ భావోద్వేగం కలిగినప్పుడు మాకు మాటలు రావు. అతనిలో ఏంటంటే అతను అది రైటర్గా నేను కూడా అతనిలో చూసింది ఏంటంటే అతనిలో శ్రీశ్రీలో ఉన్న కోపం, తిలక్లో ఉన్న కోమలత్వం ఉన్నాయి అతని రచనల్లో. అది నేను గమనించాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మణి. నేను ఈ సినిమాలో ఒక పాట, చాలా పాటలు రాశాను, దాదాపు 1000 పాటలు రాశాను, ఎంతోమంది డైరెక్టర్తో పనిచేశాను. కానీ ద అమేజింగ్ డైరెక్టర్, రైటర్, నా మనసుకి చాలా దగ్గరైన వాడు. ఇంకా ఇది ఎక్కువ చెప్తే పొగిడినట్టు ఉంటుంది, కానీ నేను ఇంతసేపు ఎప్పుడు మాట్లాడలేదు వేదిక మీద. ఈ సినిమా గురించి మాత్రం నాకు ఫణి గురించే ఎక్కువ మాట్లాడాలనిపించింది. చివరిగా ఒక్క మాట, ఈ సినిమా చూస్తే రేపు అమ్మాయిలు ఈ అనంతిక క్యారెక్టర్లా ఉండాలనుకుంటారు, అబ్బాయిలు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయితో జీవితం గడపాలనుకుంటారు. తెలుగు సినిమా మాత్రం ఇలాంటి డైరెక్టర్ని కావాలని కోరుకుంటుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, జూన్ 20వ తారీఖున మనందరం థియేటర్కి వెళ్ళి సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూద్దాము. అండ్ ఈ సినిమాలో ద మెయిన్ శుద్ధి అయోధ్య అనేటువంటి క్యారెక్టర్ చేసిన అనంతిక సనిల్ కుమార్ చాలా చిన్న ఏజ్లోనే అమ్మాయికి ఒకటి మాత్రం అర్థమైపోయింది, జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే బోలెడంత హార్డ్ వర్క్ చేయాలి అని. అందుకనే రకరకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్లో ట్రైనప్ అయ్యి మరీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్ట్ ఫామ్స్లో ట్రైనప్ అవుతూనే ఉంది. క్లాసికల్ డాన్స్ ఏంటి, ఓటందుళ్ళలు ఏంటి, మార్షల్ ఆర్ట్స్ ఏంటి, రకరకాలైనటువంటి ఆర్ట్ ఫామ్స్లో ట్రైనప్ అవుతూనే ఉంది. మరి ఈ సినిమా కోసం స్పెషల్గా వింగ్ చున్ కూడా నేర్చుకుంది ఫ్రమ్ అంజి గారి దగ్గర నుంచి ట్రైనప్ అయ్యింది. ఈరోజు మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ని చేయబోతుంది అనంతిక సనిల్ కుమార్. జనరలీ ఏంటంటే హీరోయిన్స్ వచ్చి మాట్లాడతారు, కానీ వెరీ రేర్గా పర్ఫార్మెన్స్ చూడడం జరుగుతుంది మనకి. అలాంటిది అనంతిక ఇస్ గోయింగ్ టు గివ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ టుడే ఆన్ ది అకేషన్ ఆఫ్ 8 వసంతాలు ప్రీ రిలీజ్. ఇన్వైటింగ్ హర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Once again, we'd like to thank you. Our event is organized by UV Media Entertainment at your doorstep. Music is on T-Series. Our digital partners are First Show and our PROs are Vamsi Shekhar.
అనంతిక గ్రేట్ పర్ఫార్మెన్స్. ఐ నో యాక్చువల్లీ వీళ్ళు చాలా ప్రెస్ మీట్స్ అలాగే ఇంటర్వ్యూస్ ఆ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొని సడన్గా ఇలాగే వచ్చేసింది. షీ వాజ్ సపోజ్ టు హ్యావ్ అనదర్ కాస్ట్యూమ్ ఫర్ దిస్, కానీ దానికి కూడా టైం సరిపోలేదు. బట్ స్టిల్ యూ మేనేజ్ సో వెరీ వెల్. ఇట్ వాజ్ సో గ్రేషియస్. గట్టిగా ఒకసారి చప్పట్లతో అనంతికకి ఇంకా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విషింగ్ యూ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. సూపర్ అని అందరూ చెప్పేశారు, సూపర్గా ఉంది అని. అంటే ఒక పక్కన క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేసింది, అలాగే ఇంకొక పక్కన వింగ్ చున్ కూడా చేసి చూపించేసింది. మిగిలిందంతా మనం June 20th సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత చూద్దాము. అండ్ ఇప్పుడు లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ 8 వసంత. ఒక దృశ్య కావ్యం ఫణీందర్ నారిశెట్టి గారి డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీ తప్పకుండా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక పక్కనేమో మనకి పుష్ప 1, పుష్ప 2 లాంటి సినిమాలు, వాల్తేర్ వీరేలు, వీరసింహారెడ్డిలు, ఇంకో పక్కన 8 వసంతాలు లాంటి సినిమాల్ని కూడా అందిస్తున్నాము. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారిని అలాగే రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. నవీన్ ఎర్నేని గారు అండ్ వై రవిశంకర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అంటే నవీన్ గారు, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేకప్ దిస్ మూవీ అండి? ఈ సినిమాని ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళే. ఇలాంటి ఒక ఏ మూవీ అయినా కథే కదండి. ఓకే, అంతే. ఒకటే ఒక ఆన్సర్, డన్. ఎస్, ఇక మీరు మాట్లాడచ్చు. అండ్ నవీన్ గారు, ప్రేమ అంటే మీ ఉద్దేశంలో? జస్ట్ ఎప్పుడు మిమ్మల్ని ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు. ఏమంటే లవ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఉద్దేశం ప్రేమ అంటే? ప్రేమ అంటే చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, అదే కదండి. సార్ మీరు రియల్ లైఫ్లో చూడలేదా? ప్యారని. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. దిస్ ఇస్ ఏ వెరీ అంటే డిఫరెంట్ ఫిలిం. మాకు కథ బాగా ఫనీ చెప్పగానే కథ బాగా నచ్చి మేము చేసిన ప్రయత్నం. అండ్ ఇది అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ దిస్ వీఆర్ రిలీజింగ్ ఆన్ 20th June. అందరూ థియేటర్కి వచ్చి మూవీ వాచ్ చేయండి. అండ్ ఇది మా కోసమే కాకుండా దర్ ఇస్ లాట్ ఆఫ్ యంగ్ టాలెంట్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం. వాళ్ళ కోసం కూడా ఈ సినిమా పెద్ద విజయం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాకి హీరో హీరోయిన్ ఇక ఎంత పెద్ద ఇది అయినా సరే ఇద్దరు దీనికి. ఒకటి ఫణి నర్శెట్టి మా డైరెక్టరు, అలాగే అనంతిక. మిగతా వాళ్ళు కూడా ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు 2 బిగ్గెస్ట్ పిల్లర్స్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే ఫణి విజన్ కానీ అతను వర్కింగ్ స్టైల్ కానీ లిటరల్గా ఫణి కోసం ఒక 2-3 years మేమైతే ఫణితో చేయాలని ఎంతో ఇంట్రెస్ట్గా ఉండేది. ఫైనల్గా తను కూడా మాతో చేయటం కంఫర్టబుల్గా ఉండటం వల్ల ఈ సినిమా ఇలా జరగటం జరిగింది. అలాగే ఇంకా దీంట్లో చేసిన రవి కానీ ఇంకో మా హను కానీ వీళ్ళిద్దరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. సినిమా విజువల్గా అదిరిపోయింది. అలాగే చాలా ఎమోషనల్ కంటెంట్ చెప్పాడు. డెఫినెట్గా ఫణి ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అందరం టోటల్ టీం మెంబర్స్ అందరం బలంగా నమ్ముతున్నాం. అలాగే మా డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారు నిన్నే మా తెలంగాణ దీంట్లో బెస్ట్ సినిమాటోగ్రఫర్ అవార్డు తీసుకున్నారు. ఎడిటర్ శశాంక్, అలాగే మాస్టర్ అంజీ మాస్టర్, అందరూ ప్రతి ఒక్కళ్ళు పేరున స్వరాజ్ గారు, అందరికి పేరున కృతజ్ఞతలండి. ఈ సినిమా మీరు మీ బెస్ట్ పెర్ఫార్మెన్స్లు, మీ బెస్ట్ టాలెంట్ని బయటికి ఇచ్చినందుకు. అలాగే అందరికీ చాలా డెబ్యూటెంట్స్ ఉన్నారు, అందరికి చాలా బ్రైటెస్ట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే అనంతిక షీ హాజ్ వర్క్ అసలు మామూలుగా చెప్పడానికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఫస్ట్ ఇనీషియల్గా సినిమా బిగిన్ అయ్యేటప్పుడు ఎగ్జామ్స్ ఈ లోపల ట్రైనింగ్ అని చెప్పి వర్క్షాప్లన్నీ హైదరాబాద్లో ఉండి వాళ్ళ మదర్తో తను ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఒక 2-3 months గడిపి మళ్ళీ వెళ్ళి +2 ఎగ్జామినేషన్స్ ఇవన్నీ రాసుకుని కేరళ వెళ్ళి ఎగ్జామ్స్ ఫినిష్ అయినాక ఆ తర్వాత షూట్ జాయిన్ అయింది. అలాగే చాలా హార్డ్ వర్క్ చేసింది తను ఈ ఫణీకి తగ్గట్టు ఎంతో కాలం
అన్వేషించాడు ఈ క్యారెక్టర్ కోసం. క్లాసికల్ డ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చున్న అమ్మాయే కావాలి అని. ఇండియా మొత్తం ఎదిగితే ఒకే ఒక పిల్ల ఉంది, తనే అనంతిక. దాంతోపాటు తన పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్లు కానీ ఎక్స్ట్రాడినరీ. డెఫినెట్గా అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుందని. మెయిన్ థింగ్, ఈ సినిమా గురించి ఏమన్నా చెప్పండి అంటే, ఏ జర్నీ ఆఫ్ ఏ గర్ల్, ఒక టీనేజర్, ఒక 17 years అమ్మాయి, అక్కడి నుంచి ఒక 8 వసంతాలు, 25 ఏళ్ళ దాకా ఒక అమ్మాయి జీవితమే మన ఈ 8 వసంతాల సినిమా. అలాగే ఇక ఫన్నీ గురించి చెప్పాలంటే, బ్యూటిఫుల్ లొకేల్స్, వారణాసి, ఆగ్రా, ఊటీ, కాశ్మీర్, హైదరాబాద్, అన్నీ ఇలాంటి 5 different ప్లేసెస్లో బ్రహ్మాండంగా 100 days షూట్ చేసి ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో బ్రహ్మాండమైన సినిమా అందించాడు. అలాగే June 20th ఎవ్రీవన్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. మీ అందరికి చాలా బాగా నచ్చుతుందని మేము మనస్ఫూర్తిగా అందరం అనుకుంటున్నాం. డెఫినెట్గా వీల్ ఆల్ సెలబ్రేట్ దిస్ సక్సెస్ మీట్. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ హిషామ్ గారు ఎప్పుడు ఫస్ట్ మాకు ఖుషి చేశారు, ఎక్స్ట్రాడినరీ సౌండ్ ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు కూడా మీరందరూ చాలా పెద్దగా అప్రిషియేట్ చేస్తారు హిషామ్ వర్క్ని. అలాగే థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ హూ ఆల్ లిటరలీ గేవ్ దేర్ 100% టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సార్ మీకు కూడా గద్దర్ అవార్డ్స్కి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మా సుమా గారికి అందరి తరపున ఒకసారి ఇండస్ట్రీ అందరూ ఏకమై ఒక పెద్ద ఫెలిసిటేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే వద్దు సార్, ఇప్పుడే వద్దు, ఇంకొక 20 ఏళ్ల తర్వాత చేద్దాం సార్ ఆ ఫంక్షన్. ఓకే, సో అలాగే ఈ సినిమాలో ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాకే మనకి రవి గారు కూడా మాట్లాడారు వాళ్ళ గురించి. కన్నాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో హను రెడ్డి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ రవితేజ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రవితేజ దుగ్గిరాల టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ సినిమాలో ఎవరిని ప్రేమిస్తుంది అమ్మాయి అనేది చాలా ట్రైలర్లోను టీజర్లోను అంతు చిక్కలేదు. 20వ తారీఖున చూడాల్సిందే. మా ఫణి గారు అలా పెట్టారనమాట కొంచెం. ఎస్ ఫస్ట్ ఎస్ కన్నా మా దగ్గర 3 మైక్లే ఉన్నాయి. నువ్వు మాట్లాడు. యా హలో. మరీ వెనక్కి వెళ్ళకండి, స్కానర్లు ఉన్నాయి, మీ బాడీ స్కానింగ్ అయిపోద్ది. కొంచెం ముందర ఉండండి. యా హాయ్ బంగారాలు, మంచిగా ఉన్నారా? బంగారాలా? ఐ కాల్ దెమ్ బంగారాలు. రేటు కూడా బాగా పెరిగింది బంగారానికి. సో యా సో నర్వస్ ఫీల్ అవుతున్నాను. యా నాలాంటి అందమైన అమ్మాయి స్టేజ్ మీద ఉంటే అలాగే నర్వస్ ఫీల్ అవుతారు. దట్స్ ఓకే, మీరు బంగారాలతో మాట్లాడండి. సో నేను ఈ ఫిలింలో కార్తిక్ అనే రోల్ చేస్తున్నాను అనమాట, విచ్ ఇస్ అ వెరీ రిలేటబుల్ రోల్ ఇన్ మై ఒపీనియన్ టు ఎవ్రీ మిడిల్ క్లాస్ ఆర్టిస్ట్ అవుట్ దేర్, అండ్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ ఈ రోల్. ఎంత పర్సనల్ అంటే, నేను ఆడిషన్ ఇచ్చేటప్పుడు నాకు ఒక మోనోలాగ్ ఇచ్చారనమాట. ఆ మోనోలాగ్ చదువుతున్నప్పుడే, ఐ నాట్ బీన్ ఎగ్జాజరేటింగ్, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అంటే అది ఎట్లా అనిపించిందంటే, నేను ఒకవేళ ఒక రచయితను అయి ఉంటే, నా లైఫ్లో నేను చూసిన సందర్భాలన్నీ ఒక డైలాగ్ రూపంలో రాయగలిగితే అచ్చం అట్లే ఉంటుందేమో, అంత బాగుండే అనమాట. సో ఆ మూమెంట్ నేను డిసైడ్ అయ్యాను, ఎట్లయినా సరే కార్తిక్ రోల్ నేను చేయాల్సిందే. ఈ ఆడిషన్ నేను క్రాక్ చేయకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ మీ వాంటింగ్ టు బికమ్ అన్ యాక్టర్ అనుకున్నా. అండ్ యా లక్కీలీ ఐ క్రాక్ ద ఆడిషన్, అందుకే ఇక్కడ ఉన్నాను. సో అంత మంచి రోల్ని నేను చేయగలను అని నమ్మి నాకు ఇచ్చినందుకు ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఫస్ట్ నుంచి అంటే ఎట్లా థ్యాంక్ యూ చెప్పాలి నాకు అర్థం కాలేదు. మాటలతో చెప్పినా సరిపోదు, ఎట్లా థ్యాంక్స్ చేయాలో అర్థం కాలేదు. నా పర్ఫార్మెన్స్ థ్యాంక్స్ చేద్దాం అనుకున్నా. ఐ హోప్ యూ లైక్ ఇట్. అండ్ నెక్స్ట్ మా విశ్వ అన్న. యాక్టర్స్ ఎంత పర్ఫామ్ చేసినా కూడా అది క్యాప్చర్ చేయకపోతే దానికి అర్థం ఉండదండి. మా విశ్వ అన్ననేమో క్యాప్చర్ చేయడమే కాదు, అందంగా క్యాప్చర్ చేస్తాడు అనమాట. లైక్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక
పెయింటింగ్ లెక్క ఉంటుంది. చాలా థ్యాంక్స్ అన్న, మమ్మల్ని అంతా మంచిగా చూపించినందుకు. నాట్ జస్ట్ విశ్వ అన్న, టీం మొత్తం, మన మందీప్ బ్రో, రంజిత్ బ్రో, మధు బ్రో, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు థ్యాంక్ యూ, ఐ గాట్ ఇట్, థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మైత్రి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే నాలాంటి ఒక డెబ్యూటెంట్కి అంటే చాలా కంఫర్టబుల్గా చూసుకున్నాను నన్ను, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అవ్వకుండా చాలా బాగా చూసుకున్నారు. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ నేను హేషమ్ అన్నకి చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, హృదయం అప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్. మాకు షూట్ అయిపోగానే హేషమ్ మ్యూజిక్ కొడుతున్నాను తెలవంగానే అసలు పిచ్చోండి అయిపోయినా నేను. అంటే నేను ఆయన ఫ్యాన్ని, ఆయన నేను చేసే సినిమాకి మ్యూజిక్ కొడుతున్నాడు. అండ్ ఒక రకంగా కొంచెం రిలీఫ్ కూడా అనిపించింది. అంటే ఇప్పుడు సీన్కి ఒక 70-80% నేను చేసినా కూడా హేషమ్ అన్న మ్యూజిక్తో అది 100% అయిపోతుంది. సో నేను యాక్టింగ్ పరంగా సేఫ్ అయిపోతా అనిపించింది నాకు. సో యా, అండ్ కమింగ్ టు మై కో యాక్టర్స్, అసలు ఇది ఫెంటాస్టిక్ టీమ్ అండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ ఎంత సీరియస్ యాక్టర్స్ అంటే వెరీ సీరియస్ యాక్టర్స్. యా, నువ్వు గ్యాప్ ఇస్తే నేను ఫిల్ చేస్తూ ఉంటా. అట్లా కాదంటే ఒక హెల్తీ కాంపిటీషన్ అనమాట. ఇప్పుడు యాక్టర్స్కి ఎట్లా ఉంటుందంటే సీన్ చేస్తున్నప్పుడు బౌన్స్ బ్యాక్ ఎనర్జీ వస్తే సీన్ ఇంకా చాలా బాగా అవుతుంది. అంటే నేను ఎనర్జీ ఇవ్వడము, అవతల వాళ్ళు ఇవ్వడము, మళ్ళీ నేను ఇవ్వడము, అట్లా బౌన్స్ బ్యాక్ ఎనర్జీ ప్రతి ఒక్క యాక్టర్తో ఉండే అనమాట. అండ్ అసలు అనంతిక అయితే ఇచ్చి పడేసింది. మీకు కూడా మైక్ కావాలా? అసలు తను అంటే షీ సచ్ ఏ హార్డ్ వర్క్. బీయింగ్ ఎ మలయాళీ, నాకు అట్లా కాదండి, అంటే ఏ సీన్లో కూడా ఐ డోంట్ రిమెంబర్ షీ ఫంబ్లింగ్ ద డైలాగ్, తెలుగు డైలాగ్ అంత ప్రాపర్గా. అంటే చాలా కష్టపడ్డది ఫిల్మ్ కోసం. హర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ లైక్ టూ గుడ్. మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్లో చూసిర్రు. అండ్ ఇంకా చాలా ఉంది సినిమాలో. యుల్ లవ్ హర్, దట్స్ తో గివెన్. అండ్ మా హను, హీస్ మై ఫ్రెండ్. అండ్ ఐఎమ్ అ ఫ్యాన్ ఫస్ట్ అండ్ ఫ్రెండ్ నెక్స్ట్ వీడికి. ఐ లవ్ దిస్ గై, హీస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. అండ్ నా ఫస్ట్ ఫిలిం నా ఫ్రెండ్తో చేయడం అనేది అది ఇట్స్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్. చాలా బాగా అనిపించింది. యా, సో యా, ఫస్ట్ టైం అండి, కొంచెం కరుణ చూపించండి. కరుణ రసం వద్దు, మాకు రౌద్ర రసమే కావాలి. యా, అంటే ఇట్స్ సచ్ ఎ గుడ్ ఫీలింగ్. నీ ఫ్రెండ్తో నీ ఫస్ట్ సినిమా డెబ్యూటెంట్ రావడం బాగా అనిపించింది. అండ్ రవి అన్న, ఈయన అసలు వేరే లెవెల్ మెథడ్ యాక్టర్. ఈయన సెట్స్లో అసలు చిల్ అవ్వడం చూడలే మనిషిని. ఎప్పుడు అంటే ఆయన నడుస్తుంటే, మాట్లాడుతుంటే, తింటుంటే కూడా అరే సంజయ్ లెక్క ఉన్నాడు, ఆయన రవి లెక్క లేడు అని అనిపించేది అనమాట. ఆల్వేస్ సీరియస్, ఆల్వేస్ ప్రాక్టీసింగ్ ద డైలాగ్స్. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు, బట్ ఐ నో ఈస్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్. సో యా, సుమయ తను చాలా బాగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది. లైక్ మీరు టీజర్ ట్రైలర్లో ఆల్రెడీ చూసినారు, ఇంకా ఫిల్మ్స్లో చూడబోతున్నారు. సచ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అరవింద్ అన్న, షర్మిల, అలేఖ్య అండ్ ఆల్, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ ఎవ్రీ అదర్ యాక్టర్, సంజన, సారీ మర్చిపోయాను, మై అనిత, సారీ. సో యా, ఈవెన్ షీ డిడ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. మీరు ఎల్లుండి చూడబోతున్నారు ఫిలింలో. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. చాలు, ఇది చాలు. థ్యాంక్ యూ. I'll end it with a dialogue. Not dialogue. Okay. I'll tell you. To my బంగారాలు, అంటే మీరు చూపించే ప్రేమకి, అభిమానానికి నాకు ఎట్లా రుణం తీర్చుకోవాలో తెలియదు. ట్రై చేస్తా.
ఇట్లాంటి ఫిలిమ్స్ ఇంకొన్ని తీసి మీ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నా. దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు. యా. అండ్ నాని అన్న అన్నట్టు ఇటుక ఇటుక పేరు మీకు అది తెలుసు కదా. నాని అన్న అన్నాడు కదా, ఇప్పుడు ఇటుక పేర్చేదే తెలుస్తుంది, తర్వాత గోడ తెలుస్తుంది అని. సో దిస్ ఫిలిం ఈజ్ మై ఫస్ట్ బ్రిక్ అనమాట. ఐఎమ్ గోనా బిల్డ్ అ వాల్ అండ్ అ హౌస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు బిల్డ్ చేసేటువంటి ప్రతి వాల్ బ్రిక్స్ దగ్గర నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హను, వాట్ అబౌట్ యూ? అందరికి నమస్కారం అండి. నా పేరు హనురెడ్డి. నేను ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. నాకు ఇప్పటికీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. ఐఎమ్ హియర్. అంటే నేను చిన్నప్పుడు ఐ యూస్ టు వాచ్ ఈ ట్యాబ్లాయిడ్స్లో న్యూస్ వచ్చేవి, లైక్ వైఆర్ఎఫ్ ఇస్ లాంచింగ్ సో అండ్ సో యాక్టర్ ఆర్ దేర్ వెల్కమింగ్ న్యూ కమర్స్. అండ్ నౌ దెర్ ఇస్ మైత్రి మూవీ మేకర్స్. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తున్నాను. రంగస్థలం, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ నౌ ఐమ్ ఆన్ వన్ ఆఫ్ దేర్ పోస్టర్స్. సో ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఫనీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నేను నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఐ వెంట్ టు ద ఆఫీస్ యాజ్ అ ఫ్యాన్ బాయ్. ఐ వాజ్ అ హ్యూజ్ మధురం ఫ్యాన్ బాయ్. నేను అనుకున్నాను అన్నతో మాట్లాడాలంటే. అండ్ వీ హ్యాడ్ లైక్ బ్యూటిఫుల్ 4-hour కాన్వర్జేషన్. స్క్రిప్ట్ చదివాను నేను. వీ డిస్కస్డ్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. నేను ఏం చెప్పానంటే అన్న ఆస్క్ మీ లైక్ యు ఆర్ ఓకే విత్ డూయింగ్ దిస్. ఐ టోల్డ్ హిమ్, మీరు నాకు ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను, బికాస్ దాట్స్ హౌ గుడ్ ద స్క్రిప్ట్ ఇస్. అండ్ ఏమైంది? చాలా కొంచెం బట్ యా, అంటే నేను యాక్చువల్లీ ప్రిపేర్ ఏం అవ్వలేదు స్పీచ్, బికాజ్ ఆల్ ఐ హ్యావ్ ఇస్ గ్రాటిట్యూడ్ ఇన్ మై హార్ట్ టువర్డ్స్ ఆల్ దీస్ పీపుల్. విశ్వ అన్న, మీరు నాతో చాలా పేషెంట్గా ఉన్నారు సెట్లో. నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అప్పుడు కూడా తెలియలేదు, నేను చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. బట్ మీరు చాలా పేషెంట్గా, యువర్ సో పేషెంట్. నాకు ఒక్కసారి కూడా తెలియలేదు మీకు కోపం వచ్చిందని. ఆర్ ఐ వాజ్ నాట్, నాకు వేరే వాళ్ళు చెప్తే ఐ వాజ్ లైక్ ఓకే. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ బికాజ్ యూ మేడ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ. అండ్ నేను చాలా ఫ్రెండ్స్లో నాకు చాలామంది, మా డాడీ వచ్చి నువ్వు ఇంత అందంగా ఉండవు కదరా అన్నట్టు చూస్తున్నారు నన్ను. మా డాడీ నమ్మట్లేదు అంత అందంగా ఉంటానంటే. సో యా. అండ్ హేషామ్ గారు, ద మ్యూజిక్, నాకు ఎవరి గురించి చెప్పాలో అర్థం కావట్లేదు, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ సో, the 5 ADs, all of them, Lalit, Pravarsh, Ramesh, Bala. It's just a very special day. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే నేను ఏదో ఇందులో ఉన్నాను కాబట్టి చెప్పట్లేదు. ఇట్ ఈస్ హ్యాండ్స్ డౌన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హెవ్ రెడ్. నేను చదివినవి మేబీ 30 స్క్రిప్ట్లు అయి ఉంటాయి ఇన్ దిస్ ఇండస్ట్రీ నేను ఉన్నంత టైంలో, కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హెవ్ రెడ్. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ a collective theatrical experience. And I think everybody, like ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, మామూలుగా మంచి సినిమాలు వచ్చినా చాలామంది ఓటీటీలో చూద్దాంలే అనే స్పేస్లో ఉంటారు. కానీ నా దృష్టిలో కొన్ని సినిమాలు అనేవి మనం ఎప్పుడు థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు ఒక పుష్ప 2 ఇవన్నీ మనం ఓటీటీలో చూడొచ్చు, బట్ వెన్ యూఆర్ ఇన్ ద థియేటర్ యూ హ్యావ్ అ కలెక్టివ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పటికీ గుర్తు, చిన్నప్పుడు ఐ యూస్ టు ఒక సినిమా చూశాను, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని. అందులో ఫస్ట్లో శ్రీకాంత్ అడ్డాల గారు ఒక కార్డ్ వేస్తారు, ఈ సినిమా చూసినంత వరకు ఈ 2-3 గంటలు మీరు ఒక కుటుంబంలా చూడండి. నాకు జస్ట్ స్టేడ్ విత్ మీ, ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఓన్లీ థియేటర్స్ కెన్ గివ్ యూ దట్ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ ఫీల్ లైక్ 8 వసంతాలు ఇస్ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎనీ డైలాగ్ దట్ యూ వాంట్ టు సే? నో, ఓకే, సక్సెస్లో మాట్లాడదాం. ఓకే ఓకే, రవితేజ. థ్యాంక్ యూ మేడం. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన సినిమా పెద్దలందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులకి, పాత్రికేయులకి కూడా నమస్కారం. చాలా విషయాలు చెప్పాలి, చాలా మాట్లాడాలి, ఎందుకంటే నా మొదటి సినిమా, నా లైఫ్లో మొదటి ఈవెంట్.
అయితే ముందుగా రూట్స్ నుంచి మొదలు పెట్టాలి. మా గ్రాండ్ ఫాదర్ శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు తెలుగు నాటక రంగంలో ఒక దిగ్గజం అండి. ఆయన ఎన్నో అవార్డ్స్, ఎన్నో నంది అవార్డ్స్, ఎన్టీఆర్ స్టేట్ అవార్డ్స్ తీసుకున్నారు. ఆయన ఇవాళ మన మధ్య లేరు. ఈ సినిమా మేకింగ్ అప్పుడే కాలం చేశారు. ఆయన కనుక ఇవాళ ఉండుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. సో నా తరఫు నుంచి ఈ సినిమా కానీ ఈ పర్ఫార్మెన్స్ కానీ తాతగారు మీకే అంకితం. నెక్స్ట్ మా పేరెంట్స్, ముఖ్యంగా మా నాన్నగారు డాక్టర్ డిజిపి శాస్త్రి, ఒక ఫేమస్ డర్మటాలజిస్ట్ అండి. ఆయన ఎప్పుడు మెడికల్ ప్రొఫెషన్ని, డాక్టర్ అనే ఒక వృత్తిని సేవా దృక్పథంలోనే చూశారు, కమర్షియల్గా ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటుండేవాడిని, మా నాన్న కూడా కమర్షియల్గా ఉంటే నేను రిచ్ కిడ్ అయిపోయేవాడిని, నేను కూడా జూబ్లీస్లో ఉండేవాడిని, నాకంతా ఈజీ లైఫ్ ఉండేదని. కానీ నాన్న ఒక్కసారి సభాముఖంగా నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ దారి ఎంచుకున్నావు అదే కరెక్టు. నువ్వు చాలామందికి చేసిన సేవ వల్ల, చేస్తున్న సేవ వల్లే నాకు ఇవాళ ఇంత పెద్ద అవకాశం వచ్చింది. థ్యాంక్స్ డాడ్, యు ఆర్ ఆల్వేస్ మై సూపర్ హీరో, ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ మామ్. ఇకపోతే నా ఫ్రెండ్స్ కళ్యాణ్ చక్రవర్తి, శ్రవణ్ కమటాల, బంటి, నితిన్ వర్మ, మంగల్, ఇంకా చాలామంది, అభినయ్, ఇంకా చాలామంది గత 12 ఏళ్ళుగా ప్రతి క్షణం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఆల్మా మ్యాటర్కి కూడా ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. బిట్స్ పిలాని, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నాకు ఒక ఐడెంటిటీ ఉందంటే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందంటే, ఒక పర్సనాలిటీ ఉందంటే అది కేవలం ఆ కాలేజ్ వల్లే. థ్యాంక్ యూ బిట్స్ పిలాని, థ్యాంక్ యూ ఆల్ ద బిట్సియన్స్. అండ్ ఫైనలీ ఒక్క ముఖ్య చెప్తాను, సూపర్ స్టార్ మహేష్ బాబు, మహేష్ అన్న, యు ఆర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్. నా మైత్రి గురించి చెప్పాలండి. రవిశంకర్ గారు, నవీన్ గారు ఇందాక చాలా పెద్ద ఏవి వేశారు. మీ గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు. లేకపోతే 2 విషయాలు చెప్పాలండి. చిన్నప్పటి నుంచి చాలా ఇంటర్వ్యూస్ చూశాను, చాలా యాక్టర్స్ ఇంటర్వ్యూస్ చూశాను. అందరూ చెప్తూ ఉంటారు, మాకు మొదటి సినిమాలో చాలా అవమానాలు జరిగాయి, చాలా ఇన్సల్ట్స్ జరిగాయి, మమ్మల్ని 2 మాటలు అన్నారు, మేము ఆ రోజు డిసైడ్ అయ్యాము ఎలా అన్న పెద్ద యాక్టర్ అవ్వాలని. సో స్వతహాగా నేను కూడా ఆ ఇంటర్వ్యూస్ చూసి, ఓకే మనం ఒక ఫస్ట్ సినిమాకి వెళ్తున్నాం, ఒక పెద్ద సంస్థ, మనల్లో 2 మాటలన్నా చులకనగా చూసినా మనం పట్టించుకోకూడదు, మనం పని మీదే ఫోకస్ చేయాలి అనే ఒక మైండ్ సెట్తో వెళ్ళండి. సెట్ మీద ఎంటర్ అయ్యాక తీరా చూస్తే సీన్ రివర్స్. ఇక్కడ పబ్లిక్గా చెప్తున్నా అండి, ఒక పెద్ద హీరోని, ఒక స్టార్ హీరోని, ఒక పెద్ద యాక్టర్ని ఎలా చూసుకుంటారో నన్ను అలానే చూసుకున్నారు. వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు చూసుకునే విధానం కానీ, నన్నే కాదు మా అందరిని అలానే చూసుకున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రోజు నాకు అర్థమైందండి మీరు ఎందుకు నంబర్ 1. పుష్పాలు, శ్రీమంతుళ్ళు అవన్నీ ఓకే, మీరు మనిషికి వాల్యూ ఇస్తారండి, మనిషి స్థాయికి కాదు, మనిషి టైటిల్కి కాదు. అందుకే మీరు ఇవాళ ఇండియాలో నంబర్ 1 ప్రొడక్షన్ హౌస్. మీరు త్వరలో వరల్డ్లో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక చాలామంది చెప్పినట్టు, మీరు తలుచుకుంటే నార్త్ నుంచి సౌత్ వరకు ఎంత పెద్ద సూపర్ స్టార్తో అయినా ఒక సినిమా తీయచ్చు. కానీ ఒక కథని నమ్మి, ఒక డైరెక్టర్ నమ్మి మాలాంటి కొత్త వాళ్ళతో ఈ సినిమా తీశారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటా అండి. నవీన్ గారు, రవిశంకర్ గారు, బాబాసాయి గారు, చెర్రి గారు, పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా శుద్ధి అయోధ్య, అనంతిక సనిల్ కుమార్ చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి ఈ సినిమాలో. ఇందాక ఆమె టాలెంట్స్ ఏంటో మీరు ఆల్రెడీ చూశారు. మొదటి సినిమాలోనే అలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మర్తో నాకు సీన్లు పడ్డము, కాంబినేషన్ పడ్డం అని నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ యూ. నెక్స్ట్ ఇయర్ అన్ని అవార్డ్స్ నీకే రావాలని కోరుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మిస్టర్ ఫణీంద్రనాథ్ శెట్టి, ఈ పేరు తెలుగు సినిమాలో చాలా రోజులు వినపడుతుంది. చాలామంది ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నాది ఆయనతో 13 ఏళ్ళ ప్రయాణం. షార్ట్గా చెప్పడం చాలా కష్టం అండి. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, లేకపోతే క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్తా. ఈ సినిమాలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఇప్పటికే ఫేమస్ అయింది. ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం అని. ప్రేమ తీసేసి సినిమా పెడితే, సినిమా అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. మా ఇద్దరి ప్రయాణం యొక్క సారాంశం ఆ ఒక్క డైలాగే. ఓకే, ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళండి, రవి సినిమా మనకి ఏమిచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు, మనం సినిమాకి ఏమిచ్చాం అనేది ఇంపార్టెంట్ అని. ఇది నాతో పాటు చాలామందికి చెప్పారు.
ఆ మాటే నేను ఇన్ని రోజులు ఫాలో అయ్యాను, ఇక మీదట కూడా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫనీ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఒకసారి నా గురించి సినిమా గురించి చెప్పే ముందు మా ఐడీస్ గురించి, ప్రవర్ష్, రమేష్, బాలా, సంతోష్, లలిత్, పేరు పేరున అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు, పడుకోకుండా వర్క్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు నా గురించి ఒక 2 ముక్కలండి బిఫోర్ ఐ టాక్ అబౌట్ ద ఫిలిం. యాక్టింగ్ అనే ఒక కళ నా 13 ఏళ్ల కళ. 11 ఏళ్ల క్రితం మధురం అనే ఒక షార్ట్ ఫిలింలో నేను నటించడం జరిగింది, ఫణీంద్ర గారి డైరెక్షన్లోనే. దానికి నాకు చాలా గుర్తింపు వచ్చింది. ఆ షార్ట్ ఫిలింలో నా పర్ఫార్మెన్స్ నచ్చి మళ్ళీ నన్ను ఆయన పిలిచారు. ఆయన పిలిచి సంజయ్ అనే ఒక అద్భుతమైన పాత్ర, ఒక ఆథర్ బ్యాక్డ్ రోల్, ఇది ఒక సీజన్డ్ యాక్టర్ చేయాల్సిన రోల్, నన్ను నమ్మి నా మీద ఆ భారం పెట్టారు. ఆ నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ప్రాణం పెట్టాను ఈ సినిమాకి. 30 రోజులు పనిచేశాను ఈ సినిమాకి. ప్రతిరోజు ఆయనకు ఒక అందమైన షాట్ ఇచ్చే నేను ఇంటికి వెళ్ళా. ఆ సాటిస్ఫాక్షన్తోనే నేను పడుకున్నా. ఎండలో ఎండాను, వానలో తడిశాను, మంచులో ముద్దయ్యాను, మంచులో మునిగాను. థ్యాంక్ యూ అందించినందుకు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నాను. ఎన్నో జ్ఞాపకాలండి. అయితే ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, అంటే చిన్నదే. ఒకరోజు ఒక క్రూషియల్ సీన్లో నాకు ఒక స్టాండింగ్ ఓవేషన్ పడింది. అది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అది నా మొదటి సినిమాలోనూ, అందులోనూ ఫణీంద్ర సినిమాలోనే అది పడ్డం నిజంగా చాలా చాలా లక్కీ. అండ్ ఈ ఫిలిం గురించి చెప్పాలి. 8 వసంతాలు అనేది ఒక దృశ్య కావ్యం, మీరు అన్నట్టే ఒక విజువల్ పోయిటరీ అది. ఈ సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిరునవ్వుతోనే థియేటర్ బయటికి వెళ్తారండి. లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు, హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు, ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన వాళ్ళు, ప్రేమ మీద నమ్మకం లేని వాళ్ళు, అందరికీ ఈ సినిమా ఒక ఔషధంలా పనిచేస్తుంది. 2 అద్భుతమైన ప్రేమ కథలు ఉన్నాయి. ఒక అందమైన ప్రేమ కథ, ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ. ఏదేంటనేది ఇప్పుడు చెప్పలేను. దాంతోపాటు బ్రిలియంట్ యాక్షన్, మీరు చూసారు ఆల్రెడీ, ఒక టీజర్ చూశారు. బ్యూటిఫుల్ ఎమోషన్స్, టీచర్ గురు స్టూడెంట్ ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, టియర్స్, జాయ్, లవ్, లైఫ్ అన్నీ ఉంటాయండి ఈ సినిమాలో. ఇది ఎలాంటి సినిమా అంటే, ఇందాక హను కూడా ఒక పాయింట్ చెప్పాడు, ఏంటంటే చాలాసార్లు మనం కొన్ని సినిమాలు థియేటర్లో మిస్ అయ్యి కొన్ని కారణాల వల్ల ఓటీటీలోనో టీవీలోనో చూసినప్పుడు అర్రే ఇలాంటి మంచి సినిమా మనం థియేటర్లో మిస్ అయ్యామని అనుకుంటాం. ఇది ఆ కోవలోకి చెందుతుంది. దయచేసి ఇది థియేటర్స్లోనే చూడండి. ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్, ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ అండ్ విజువల్స్, అండ్ హేషామ్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్, అండ్ ఫణీంద్ర గారి డైలాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో అన్ని విధాలుగా ఇది ఒక పెద్ద సినిమా అండి. ఇది కేవలం ఆర్టిస్టులు మాత్రమే చిన్నవాళ్ళు. ఈ సినిమా ఒక చిన్న ఆర్టిస్టులు చేసిన పెద్ద సినిమా అండి. ఎందుకంటే అందరూ హేమీలు ఉన్నారు, మేమే చిన్నవాళ్ళం ఇందులో. సో తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారని అనుకుంటున్నాను. June 20th, see you on big screens. అండ్ ఇక్కడ నా కోస్టార్స్ గురించి కూడా చెప్పాలి. హను కానీ, కన్నా కానీ, స్వరాజ్ గారు కానీ, సంజన కానీ, సమీరా గారు కానీ, అందరూ చాలా మంచి స్నేహితులు నాకు. మేము అవుట్డోర్లో కూడా చాలా షూట్ చేయడం జరిగింది కాబట్టి సో మెనీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్, సో మెనీ లెర్నింగ్స్. అందరికీ క్రాఫ్ట్ అంటే, యాక్టింగ్ అంటే, సినిమా అంటే ఒక పిచ్ ఉందండి. దట్స్ ద వన్ కామన్ థింగ్ అమంగ్స్ట్ ఆల్ ఆఫ్ అస్. సో చాలా చాలా ఎంజాయ్ చేశా. ఈ సినిమా అనేది నిజంగా ఒక లైఫ్ టైం మెమరీలా ఉంటుంది. థ్యాంక్ యూ మైత్రి, థ్యాంక్ యూ ఫణీంద్ర, థ్యాంక్ యూ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ ఆల్. నేను లాస్ట్ స్టేట్మెంట్ అండి, మొన్న నాతో ఒక మాట చెప్పారు, రవి మొదటి సినిమాలోనే ఒక లీడ్ రోల్ దొరకడం అనేది నిజంగా నీ పూర్వజన్మ సుకృతం అని. నిజంగా కరెక్టే అండి, నా పూర్వజన్మ సుకృతం అది. ఇకపై బాధ్యతగా ప్రతి అడుగు వేస్తాను. మీ ఆశీర్వాదంతో తప్పకుండా ఇండస్ట్రీలో నిలబడతాను. థ్యాంక్ యూ. Thank you so much. Thank you. Raviteja and Hanu, please stay back on stage. Kanna, thank you. Requesting you to please be seated. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆర్ యూ రెడీ? ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. వేడి మొక్కజొన్న పొత్త, మిర్చి బజ్జియా? మిర్చి బజ్జీ. నెక్స్ట్ మీరు? మిర్చి బజ్జీ. లేదు, వేరే మిర్చి బజ్జీలు లేవు మా దగ్గర, అయిపోయాయి. గడ్డం పెంచడమా, క్లీన్ షేవా? గడ్డం. ఓకే, గేమింగా జిమ్మింగా రవి? జిమ్మింగ్. ఓకే, క్యాజువల్ అండ్ కాంఫియా లేదా స్టైలిష్ అండ్ ట్రెండీయా రవి? సారీ హను. ఆప్షన్స్ ఏంటి?
క్యాజువల్ అండ్ కాంఫీయా, స్టైలిష్ అండ్ ట్రెండీయా? క్యాజువల్. క్యాజువల్, ఓకే. హను, సెటిల్ లైఫా అడ్వెంచరా? అడ్వెంచర్. ఓకే. అండ్ ఒక్క పాజ్ తీసుకోవచ్చా? నేను ఒక వెరీ క్రూషియల్ పాయింట్ మిస్ అదొక్కటి చెప్పాను. పర్వాలేదు, దీని తర్వాత తీసుకోవచ్చు. అది నా వైఫ్ అండి. మీ వైఫ్? అమ్మో, అయితే చెప్పాల్సిందే. సో యాక్చువల్లీ ఇది సెకండ్ పాయింట్ అండి, నేను మర్చిపోయాను. మా నాన్నగారి గురించి చెప్తూ ఆ ఎమోషన్లో మర్చిపోయాను. నిజంగా నాకు తెలిసి నేను అడుగుతుంటే కూడా అతని మైండ్ అంతా వాళ్ళ ఆవిడ దగ్గరే ఉంది. ఇంటికి అది లేదండి, అది చెప్పాలి. లలిత మై వైఫ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నువ్వు లేకపోతే సినిమాలో యాక్ట్ చేయాలనే ఒక నిర్ణయం కూడా నేను తీసుకునేవాడిని కాదు, తీసుకోవడానికి ధైర్యం సరిపోయేది కాదు. ఎప్పుడు నా పక్కనే నాతోనే నిలబడ్డావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రామిస్ చేసిన రిటైర్మెంట్ నీకు ఇచ్చి తీరుతా. థ్యాంక్ యూ. ఏమిచ్చి తీరుతారు? ఏమిచ్చి తీరుతారు? నేను ఆమెకి రిటైర్మెంట్ ఇస్తాను ప్రామిస్ చేశాను. అంటే నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, నేనే పెద్ద హీరో అయి నీకు సంపాదించి పెడతాను. షీఈస్ వర్కింగ్ రైట్ నౌ. అలా సో రిటైర్మెంట్ అయినా ఆమెకి ఇష్టమైతే వర్క్ చేసుకోవచ్చుగా. లలిత, నీకు ఇష్టమైతే వర్క్ చేసుకో. ఇక్కడ లేదండి, అదే అక్కడ కెమెరాలో చూస్తుంది కదా, అందుకని. అయ్యో, ఆమెకు వర్క్ చేయడం ఇష్టం అండి. అదే నేనేంటంటే నీకు వర్క్ చేయాల్సిన అవసరం లేదంటే సంపాదిస్తా, ఇంకా తర్వాత నీ ఇష్టం అని చెప్పి. నీ ఇష్టం లలిత, నీకేం కావాలంటే అది చేసుకో, ఓకేనా? కానీ హస్బెండ్ ని మాత్రం ఇట్లాగే గ్రిప్ లో పెట్టు, ఓకే? థ్యాంక్స్. క్వశ్చన్లు అడుగుతుంటే కూడా మధ్యలో నువ్వు గుర్తొచ్చావు, చూసావు? అయ్యో, అది థ్యాంక్ యూ. ఒక క్రూషియల్ థింగ్ అండి అన్నాడు. నేను అనుకున్న ఒక టెక్నీషియన్ మర్చిపోయాడేమో అని. మా ఆవిడ అన్నాడు. అమ్మయ్యా, థాంక్స్ అండి, యు సేవ్డ్ మై లైఫ్. యా, షీ ఈజ్ యువర్ లైఫ్, నో దట్స్ వై. వైఫ్, నో దట్స్ వై. ఓకే, సో మనం ఎక్కడ ఉన్నాం? యా, రెడీ హను? ఎవరు మీకు ఎక్కువగా హెల్ప్ చేశారు? డైరెక్టర్ గారా, ప్రొడ్యూసర్సా? డైరెక్టర్ గారా? అంటే మా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు అక్కడే ఉన్నారు. నవీన్ గారు అలా అన్నారు కదా, చూసుకుందాం తర్వాత. అండ్ మీకే లాస్ట్ క్వశ్చన్, రెడీయా? ఎవరి వర్క్కి మీరు ఎక్కువగా మార్కులు వేస్తారు? డిఓపి గారికా, ఎడిటర్ గారికా? డిఓపి. సారీ అండి, అంటే చూస్ చేసుకోమన్నారు కాబట్టి డిఓపి అని చెప్పాను. సారీ, నన్ను కార్నర్ చేశారు, సారీ. ఓకే, లేదు నేనే కార్నర్లో ఉన్నాను. ఓకే, మీరిద్దరు ఇక్కడే ఉండండి. సెంటర్లోకి మనం అనంతికాని పిలిచేద్దాం. అనంతిక, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యాడ్ మూవీలో చేసింది, అండ్ అలాగే రాజమండ్రి రోజ్ మిల్క్ అనేటువంటి సినిమా కూడా మేబీ విల్ గెట్ టు సీ ఇట్ వెరీ సూన్. ఎస్, అండ్ లాల్ సలాం ఆల్సో. అనంతిగా మధ్యలోకి వచ్చేసి మీరు నిజంగానే మాట్లాడి కార్నర్కి వచ్చేసారు. లలిత అక్కడ ఉంది. యా, ఓకే. అనంతిగా, సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ టూ. రెడీ? హాట్ కాఫీ ఆర్ పకోడీ? హాట్ కాఫీ ఆర్ పకోడీ? పకోడీ. మైక్ ఆన్లో ఉందా? ఆన్లో కాదా? అయితే ఒక మైక్ ఇవ్వచ్చు కదా బాయ్స్. సినిమాలో ఏమో బోలెడంత ప్రేమ గీమ అన్నారు. ఓకే, క్వైట్ ఈవినింగ్ ఎట్ హోమ్ ఆర్ పార్టీ? ఆ మైక్ కూడా పనిచేయట్లేదా? అయ్యో, ఈ మైక్ ఇవ్వచ్చు కదా. హలో. అమ్మయ్యా. క్వైట్ ఈవినింగ్ ఎట్ హోమ్ ఆర్ పార్టీ? ఈవినింగ్ ఎట్ హోమ్. ఆన్లైన్ షాపింగ్ ఆర్ ఇన్ స్టోర్ షాపింగ్? ఆన్లైన్ షాపింగ్. ఓకే, సోలో ట్రిప్ ఆర్ గ్రూప్ ట్రిప్? గ్రూప్ ట్రిప్. రవి ఆర్ హను? అది సినిమా చూడాలి. అదైతే సినిమా చూడాలా? ఓకే, ఎవరి యాక్టింగ్ బాగుంది? దే ఆర్ గుడ్, లైక్ దేర్ ఓన్ వేస్. దే ఆర్ గుడ్. ఓకే, సరే. అయితే ఇలా మీరు చెప్పరు కానీ ఆ యారో మార్క్ ఏదమ్మా ఇవ్వండి ఒకసారి. మీరు ఈ యారో మార్క్ని ఎవరి వైపు పాయింట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ అన్నట్టు అనమాట. నేను పాయింట్ చేయాలి. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ దీస్ క్వశ్చన్స్. రెడీ? షూట్కి లేట్గా వచ్చేది ఎవరు? నో వన్. ఇద్దరు కరెక్ట్ టైం, అంటే ఒక 5 minutes అయినా ముందు వచ్చేది? అందరూ కరెక్టే. మీ మైక్ పనిచేస్తుంది? హలో 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 హలో. మీ వాయిస్లో ఒక పవర్ ఉంది. ఫణీంద్ర సెట్లో డిలేస్ ఇంపాసిబుల్ అండి. అవునా? ఫణీంద్ర గారు 4ంటికి వచ్చేస్తారా మీరు? ఓకే, ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు? ప్యాకప్ చెప్పగానే ఫస్ట్ కార్ ఎక్కేది ఎవరు? మీరైతే నా కార్. ఇలా పెట్టండి, అయితే యారో ఇలా పెట్టండి. పుట్ ద యారో టువర్డ్స్ యూ. ఓకే, ఫొటోస్కి ఎక్కువగా పోజెస్ ఇచ్చేది ఎవరు? ఓకే, టిఫిన్ టైంకి కూడా బిర్యానీ అడిగేది ఎవరు? ఐ మైట్ ఆస్క్ ఫర్ దోసా ఆర్ ఇడ్లీ. ఓకే, యారో మార్క్ మీకేనా మళ్ళీ? డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు? డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే డిస్టర్బ్ చేసేది ఎవరు? లేదా? ఎవరు లేరా? లేదు. ఓకే,
నేను స్టేజ్ దిగగానే రిలీఫ్ ఫీల్ అయ్యేది ఎవరు? నేను ఊరికే సరదాగా అడిగాను. వేరే వాటికి మాత్రం లేట్గా సమాధానం చెప్పింది, దీనికి మాత్రం వెంటనే నేను అని చెప్పేసింది అమ్మ. ఓకే, సెట్లో ప్రాంక్లు ఎక్కువగా చేసేది ఎవరు? ప్రాంక్. నో వన్ ప్రాంక్డ్. ఓ వెరీ సీరియస్ సెట్. ఓకే, షాపింగ్ బిల్ ఎక్కువగా చేసేది ఎవరు? సుమయ్య. ఓకే, ఎవరికి సీక్రెట్గా లవర్ ఉన్నారు? నేను లలిత. వైఫ్ సీక్రెట్ లవర్ కాదు కదండి, సో వాడికే సీక్రెట్ లవర్. అన్నో. ఓకే, మేకప్ లేకుండా బయటికి వెళ్ళడానికి భయపడేది ఎవరు? ఆరో ఏంటి నా వైపు ఉంది? ఎవరు లేరా? అందరినీ విశ్వనాథ్ గారు మీరు మేకప్ అలౌ చేయలేదా అసలు? ఎవరికి? కడిగేసినట్టున్నారు ఫేస్లు. 8 వసంతాలు మూవీతో ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంది ఎవరు? ఓ, ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. అండ్ నవ్ యూ కెన్ స్పీక్ ప్లీజ్. అండ్ ఆ తర్వాత మనం మన డైరెక్టర్ గారు స్పీచ్ వినబోతున్నాము. మనేంద్ర గారు రెడీ, షూలేస్ అవి కట్టుకొని రెడీగా ఉండండి మీరు. ఓకే ఓకే. అనంతిక. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని నమ్ముకున్నాను. సో అందరూ చెప్పినలాగా ఐ మైట్ బి వెరీ గుడ్ ఫర్ డాన్సింగ్ ఆర్ టాలెంట్ అయినా చిన్నప్పటి నుంచి అలానే నేర్చుకున్నా. కానీ ఇలా మైక్ పెట్టుకుని మాట్లాడడానికి నాకు చాలా భయం ఉంది. ఐఎమ్ స్టిల్ ఇంప్రొవైజింగ్. అండ్ సో తెలుగు కూడా మేబీ తప్పుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్, బట్ పర్వాలేదు. సో ప్లీజ్ forgive me if I talk something wrong. Thank you. And so I would like to thank you Amma first. And చిన్నప్పటి నుంచి ఒకసారి నేను లేచి నిలబడండి. సో నైస్, సో స్వీట్ ఆఫ్ హర్. ఐ థింక్ ఇన్ని విద్యలు నేర్పించిందంటే చాలా గొప్ప విషయం అమ్మ. గ్రేట్, సల్యూట్ యూ. చిన్నప్పటి నుంచే చాలా అమ్మ సపోర్ట్ చేస్తున్నావు. అది ఇంట్లో అయినా, నాకు చెల్లి కూడా ఉంది. అమ్మ చిన్నప్పటి నుంచే మన ఇద్దరిని చాలా సపోర్ట్ చేసి ఇప్పుడు నాకు ఏదైనా కొత్తగా నాకు ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ అంటే కూడా అమ్మ విల్ బీ దేర్ ఆన్ టాప్. నేర్చుకుంటాం, మనం వెళ్దాం. సో అమ్మ ఐ థింక్ ఇప్పుడు ఓకే. సో ఐ థింక్ యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఐ నో. అండ్ ఈ జర్నీ అయితే నాదే, కానీ ద స్ట్రెంగ్త్ బిహైండ్ ఇన్ ఇట్స్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఐ లవ్ యూ సో మచ్. అండ్ సార్, మై గురు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇప్పుడు ఇలా స్టేజ్లో నుంచుని ఇలా మాట్లాడి ఇలాంటి చాలా పోస్టర్స్ ఆర్ ఇప్పుడు ఒక ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు నా పోస్టర్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఐఎమ్ పోస్టింగ్ మై ఫొటోస్ ఎవ్రీ టైమ్. అండ్ వేర్ యు ఆర్ షోయింగ్ మీ ఐఎమ్ స్టిల్ ఐ కెన్ నాట్ డైజెస్ట్ దట్. నేనే ఉన్నా అంటే వసంతాలు అండ్ మీ రిప్రజెంటింగ్ శృతి అయోధ్య. Thank you so much for believing in me, because I don't think I can act or I can stand or I can talk in front of ఇలా చాలా మంది ఉన్నాయి ఫ్రెండ్లో. ఇలా మాట్లాడడానికి కూడా I don't think I can do it without you. It's చాలా ఇయర్స్ నుంచి ఉన్నా. మేబీ ఐ థింక్ ఇప్పటి వరకు 4-5 ఫిల్మ్స్ చేసావు, కానీ ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు నా లైఫ్లోనే లేదు. అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్. ఇప్పుడు వచ్చినాక, ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయ్యాక కూడా నేను కార్ నుంచి వెన్ ఐ కేమ్ అవుట్ లాట్ ఆఫ్ కెమెరాస్, అందరూ నా ఫ్రెండ్లో ఉన్న పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. నేను ఇప్పుడు చూసిన నాకు ఎవరు మొహం ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీవన్,
కానీ అక్కడి నుంచి అన్నీ లైక్ మొత్తం రౌండ్లో 360 వెరెవర్ ఐ టర్న్ ఇట్స్ ఫుల్ ఆఫ్ కెమెరా, ఇట్స్ ఫుల్ ఆఫ్ లైట్. లైక్ నా జీవితంలో నేను అది అనుకోవట్లేదు. లైక్ ఇది ఎంత చెప్పినా, ఒక వర్డ్లో అయినా చెప్పినా, దిస్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ యూ. అండ్ చాలా ఆడిషన్స్ చేసావు, చాలా ఐవ్ మెట్ అ లాట్ ఆఫ్ డైరెక్టర్స్. బట్ యూజువలీ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ whenever I meet one director, I used to feel that director-actor dynamics. Kani when I saw you, I felt so different, and I felt like, oh, I'm meeting my guru. Alane naku it was like I still remember the first day where me, my chelli, amma sitting in front of you with that wet eyes. Like I never imagined I will cry. That day, sir was a stranger. I was like, we are not that much connected. Like, you are just a person who is sitting in front of me. Who will cry? Alane. Like, who will cry? Who will be like so emotionally attached? Adi amma aina, nena aina, Vrinda aina. We all respect you a lot. We all believe in you. And this is the first time amma kuda set loki raaledu. That shows how Amma trusted you, like how much Amma trusted you. And yeah, and we might have, our journey has ups and downs. We might have, we might have bad days, good days aina. Alanti chala days was there. Kani my respect towards you always the same. It will be same. It's forever. Adi, it's like you have a special, important space or place in my heart. Adi, I think ilanti I never thought I will do inta fast gaani, because nenu first oka cinema industry ki vachadame very different. Like nenu anukovatledu, and I never thought I will do a strong or powerful character like Shuddhi Ayodhya inta fast ga. And I am someone who loves to inspire people, who loves to do a very strong, very powerful character. Kani ippati varaku aa chance dorkaledu naku. And this is something which I have, like naku whatever I want, whatever I imagined. And ipudu when I like ఇప్పుడు నరేషన్ విన్నప్పుడు ఐ యూస్ టు లిజన్ అ లాట్ ఆఫ్ నరేషన్స్. కానీ ఐ యూస్ టు ఫీల్ దట్ ఇప్పుడు దే విల్ బి నరేటింగ్ హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్. ఐ యూస్ టు ఫీల్ లైక్, ఎందుకు హీరో చేస్తున్నావు, వై కాంట్ ఐ జస్ట్ డూ హీరో క్యారెక్టర్, జస్ట్ వై కాంట్ ది జస్ట్ షిఫ్ట్, నేను హీరో రోల్ చేయొచ్చు, లెట్ హీరో డూ అ హీరోయిన్. అలా ఐ యూస్ టు థింక్ లైక్ వై కాంట్ ది షిఫ్ట్ అని. బట్ this is something which I exactly want, I imagined. And also I love to do action films aina, very beautiful love story aina, drama films aina, or whatever. I love to do such films, and I just got Anni just in one. And I'm so grateful, I'm so blessed. Like, it's literally very blessed. And as an artist కూడా మనం చిన్నప్పటి నుంచే ఐఎమ్ లైక్ ఐ యూస్ టు డూ రామ అయినా సీత అయినా వెరీ బిగ్ రోల్స్, రావణ అయినా. దెర్ ఇస్ నో ఏజ్, దట్ ఏజ్ డజంట్ బికమ్ ఎన్ బ్యారియర్ దేర్. బట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఏజ్ బికమ్స్ అ బ్యారియర్ ఎవ్రీ టైమ్. నాకు maybe acting might also be a reason, and age. So, and that too, like, you just believed me, you just trusted me a lot, the amount of trust you gave me, that's when I started believing in myself. I was like, okay, I can perform. Because the first thing నేను చెప్పేది అంటే, సార్ నాకు యాక్టింగే రాదు, లైక్
నేను ఎలా చేస్తావు, వేర్ శుద్ధి అయోధ్య ఇస్ షోయింగ్ ఎ లాట్ ఆఫ్ ఎమోషన్స్, చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా డెప్త్ ఉన్నాయి, వెరీ ఇంటెన్స్ రోల్. లైక్ హౌ విల్ ఐ డూ దిస్? ఐ కెన్ డూ దిస్, నాకు తెలుసు. ఐఎమ్ వెరీ లైక్ I know that I will do this, I can only do this. The first day when I read the script, I'm like, I was for that. కానీ యాక్టింగ్ కాకుండా యాక్టింగ్లో ఐ వాజ్ కొంచెం డౌట్ఫుల్. అది ఎలా చేస్తావు అని నాకు తెలియదు. కానీ ఐఎమ్ రెడీ టు గివ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. లైక్ ఇఫ్ వీఆర్ టేకింగ్ నాకు ఏదైనా ఉంటే ఐఎమ్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఫర్ దిస్ రోల్. సో and that too I was writing my exams. First lo I think we actually thought you asked me for 7 months continuously, but I was not able to give that because I was writing my exam. And our time lo still you waited for me, and I wrote my exams. The next day itself I came here and we started shooting. And madhilo my practicals madhilo I was blessed to that time. So madhilo I did my practicals, did my exams, I wrote my exams very well, and I just came. Like, I don't know who will believe me like the way you did. Na life lo maybe it might, కానీ it will take a lot of time. అది ఎప్పుడో నాకు తెలియదు. And this is something which happened so fast, which I never thought this will happen ఇంత ఫాస్ట్గా అని. And Shuddhi Ayodhya is something like someone who I feel so deeply connected, and I think all women out there will relate to Maru, because this is something which people have to see. We are giving something which is very beautiful message, Aina. We are showing like what women is, which is very important in this world, in this phase. And I am so blessed to represent Shuddhi Ayodhya. And repo aithe kuda I feel that maybe like women, or I think men too, like they all feel so related. People might talk something which is very good, something which is very unique, which is very special. I'm so happy, and also I'm so happy and I'm so blessed to learn everything directly from you. I've like, yeah. And నేను ఆల్రెడీ బిఫోర్ కమింగ్ టు 8 వసంతాలు నేను చాలా విన్నా సార్ గురించి. లైక్ హీ ఈజ్ సమ్వన్ హూ ఈజ్ వెరీ సీరియస్, అది ఇది నేను చాలా విన్నా. కానీ ఐ ఫెల్ట్ ఐ విల్ గివ్ పర్ఫార్మెన్స్ ఒక 100% పర్ఫార్మెన్స్ వెన్ ద డైరెక్టర్ ఇస్ వెరీ సీరియస్. I feel that. Like, I am ready to be there with you. I'm ready to take, if you shout or if you just give me appreciation or whatever, I'm just happy. Like, I'm just happy that you are there in front of me. I'm just happy that I'm there behind you. Thank you so much, sir. Thank you so much. Like, I don't know how to finish this. Thank you is not enough, but thank you so much. Thank you so much. And Maitri is such a big production where I think a lot of heroines are there. Chala mandi unnai. I am someone who started in this industry. Still, sir believed in me. Maitri believed in me. Thank you so much for that. And also, Ravi Garu is someone who is very sweet and simple. He used to ask me, even he used to come and sit next to me and he used to ask me, Amma Vrinda, Amma Chelli, ela unnaru bagunnara? Is a set, everything okay? Is everything fine with you? Ani chala adugutavu. I think that's something which is like, I am also blessed to sit next to you. I'm blessed to like just like ila oka poster, that to Maitri. I'm so blessed for that. And also Sai Baba Garu, Baba Sai Garu, and Teja Garu, Murli, sorry, and సతీష్ గారు ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు. కానీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ సతీష్ గారు స్పెషలీ, బికాజ్ హీ వాజ్ దేర్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. నాకు యాక్చువల్లీ హీ కాల్స్ మీ కుట్టియమ్మ. కుట్టియమ్మ మీన్స్, కుట్టి మీన్స్ లైక్ బేబీ. I think even in this phase,
even my family still calls me Anantika. Like they changed calling, like once they used to call me Kutti or Papa or whatever, but even my family changed, like just because of I entered in cinema industry or whatever, they started calling me Anantika, like a stranger. I feel so bad. At the same time, ikkadiki vachinappudu Satish garu calling me like with, so I can just feel that love. Like I just feel like my home, and I feel Hyderabad is like my second home lage. Like I always love to come here to spend with you all. I started loving, like ఇప్పుడు తెలుగు విన్నప్పుడు కూడా I love that language, and Satish garu is one of that. And also ప్రొడక్షన్ అయినా ఎవ్రీ వన్ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ అ బేబీ లాగే. చిన్నప్పటి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. దే యూస్ టు ఆస్క్ మీ ఎవ్రీ డే. అది ఫుడ్ అయినా, ఫుడ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్ వాస్ కొంచెం డిఫికల్ట్ ఫర్ మీ. ఐఎమ్ సమ్వన్ హూ ఈట్స్ ఇడ్లీ దోశ ఎవ్రీ డే. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం లైక్ ఇట్ వాస్ కష్టం. బట్ యా, దే యాక్చువల్లీ మేనేజ్డ్ ఇట్. దే గేవ్ మీ లైక్ నైస్ ప్రాపర్ ఫుడ్, సద్య అయినా వాట్ ఎవర్. And I would like to thank Vishwa garu. Congratulations for your award, sir. I just became your fan while working with you. And thank you so much for capturing me very beautifully. And I used to notice like each frame aina, the lighting aina, it's very beautiful. I don't think any films lo unto very. This is something like I see that people also notice that from the first day when we released that glimpse, teaser 2 trailer aina, people are talking about. That's very rare. And thank you so much for Vishwa garu, and also the department, Madhu, Ranjit, Mandeep, everyone. And I would like to thank ADs, Ramesh Anna, Santosh Anna, Lalit, Pravarsh, Bala. I think they helped me a lot. Adi first day nunchi I was with them more than actors. Like I was with them and director. And special thanks to Pravarsh and Lalit, because my Telugu was very bad chala mundu when me joining to Vasantala. It was very bad. అండ్ ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నంటే కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నా నేను అనుకున్నాను, కానీ ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. అండ్ వీ యూస్ టు సిట్ ఎవ్రీ డే, వీ యూస్ టు డూ రిహర్సల్స్ ఎవ్రీ డే. దే హెల్ప్డ్ మీ అ లాట్. లైక్ ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా చిన్న పదాలు అంటే కూడా ధా ఖా అలా ఉంటే కూడా దే యూస్ టు కరెక్ట్ ఇట్ ఎవ్రీ టైమ్. అది కొంచెం షుడ్ ఐ స్టాప్? నో. So yeah, so thank you so much. And costume, Sumaya, she is a very best friend of mine. She was there from the first day to last. She have seen me crying, laughing, everything. She have seen me my all sides. Thank you so much for being there with me. Thank you. And yeah. No, I have to talk. We still have our director to speak. So, I'll finish. And actors, Hanu and Ravi Teja. Yeah. Ravi, he is such a dedicated actor. I learned a lot from him. He is someone who, like, ఇప్పుడు sir అడిగితే ఒక 5 lines if sir gave him, ఒక 4th line లో ఏడవాలి అని చెప్తే he will cry. అది doesn't matter how long or how much take you did. He will just cry every take lo. The 1 ayina 2 ayina 3 ayina 4 ayina, he will just cry. Like wow, I was literally shocked. I was like wow, how can someone cry? Adi like that too, like 4-5 times. I am very glad that we shared screen together. Hanu, thank you so much for like making me comfortable with you. Naku actually first తెలుగు డైలాగ్స్ అయినా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇఫ్ సమ్ టైమ్స్ ఆన్ స్పాట్లో చేంజ్ అవుతావు, సో చాలా కష్టంగా అవుతుంది మాట్లాడడానికి. బట్ హీ వాజ్ దేర్ యాక్చువల్లీ. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ సీన్స్ వేర్ లైక్ పెద్ద డైలాగ్స్ అండ్ ఆల్. సో హీ వాజ్ లైక్ లిటరలీ హీ వాజ్ వాట్
Yeah, he was there to comfort me, and he is also very good actor. Thank you so much for being with me. And Kanna, big fan of your acting. Big fan of your acting, because when I saw the first time I was like, wow, great actor, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ యూ హ్యావ్ బీన్ దేర్ విత్ మీ ఫ్రమ్ ద ఫస్ట్ డే. ఇప్పుడు నాకు ఏదైనా ఇఫ్ ఐ am someone who is like చాలా ఫాస్ట్గా టెన్షన్ అవుతావు, ప్యానిక్ అవుతావు, యూ వాజ్ దేర్ విత్ మీ. యూ హెల్ప్డ్ మీ ఎ లాట్, లైక్ ఇన్ మెనీ వేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. And Sanjana, we actually spent a lot of time together going to Modi's and having strawberry chocolate and all. Thank you so much for having that kind of love, and thank you so much. I wish you the best always. And Samira garu, Swaraj garu, they also have a very important, we shared a very important scenes and very important roles, and I am thankful. And yes, that's it for today. మిగిలినంతా మనం సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం. మా డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫణీందర్ నారిశెట్టి గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. No, you don't need to thank me. Thank you so much. One second. Yeah. Thank you so much. Yeah. Time starts now. I actually wanted to thank my team, అందరినీ, because I was there with them. Like నేను ఫస్ట్ నుంచి చూస్తున్నా అందరినీ. They all have put their lots of effort in this project. I am always very thankful, and I hope you will also love the film on 20th June. అందరూ వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో చాలా మంది కేమ్, ఐ నో దే లాట్ ఆఫ్ పీపుల్ టెక్స్టెడ్ మీ లైక్ నేను వస్తున్నా అని. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్, ఐ లవ్ టు మీట్ యూ. నేను వస్తాయి తర్వాత. లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనంతిక. విషింగ్ యూ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ అలాగే మధురమే అనేటువంటి షార్ట్ ఫిల్మ్తో ఎంటర్ అయ్యి ఆ తర్వాత మను లాంటి సినిమాని అందించి అండ్ ఇప్పుడు 8 వసంతాలతో మన ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్ ఫణీందర్ నారిశెట్టి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ గురించి ఆల్మోస్ట్ ఈ అమ్మాయి ఒక పుస్తకమే రాసింది. మనం మొన్న మీకు ఇష్టమైన 8 పుస్తకాలను అడిగితే మీరు 7 చెప్పారు కదా, 8వ పుస్తకమే అనంతిక రాసింది. టైం పెద్దగా లేదు. అంటే ఒక్క రిక్వెస్ట్, నా టీం ఎవరు అవుతున్నారు అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు ఒకసారి ప్లీజ్. అందరు సార్ హూఎవర్ వచ్చేసాను. అంటే ఇప్పుడు నేను పేరున చెప్పి నాకే గుర్తుండదు, ఇంటర్వ్యూల్లో సపరేట్గా చెప్తా. సో నేనేం మాట్లాడినా మీ అందరి రిప్రజెంటేటివ్ అని అందరు రమ్మంటున్నాను. నాకు ఫీల్ ఫ్రీ, కమ్ 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 కమ్, ద స్టేజ్ ఈస్ యోర్స్, కమ్. దిస్ గోస్ ఫర్ క్రూ ఆల్సో. ఎడీస్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ఇంక ఈరోజుతో నాతో పని అయిపోయింది. వచ్చే దిస్ ఇస్ అ మూమెంట్ మ్యాన్. ఓకే, నో వన్ ఈస్ మిస్సింగ్. లైట్లు కనబడట్లేదు, తలకాయలో 8 లేన్ రోడ్ నడుస్తుంది, ఏమైనా మర్చిపోతానేమో అని టెన్షన్. సరే, ఐ విల్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ నేను నిలబడుతున్నానంటే మను తర్వాత ఎక్కడో నన్ను మైత్రి అంతగా నమ్మింది. మరి ఇప్పుడు సార్ వాళ్ళు లేరు, బట్ స్టిల్ ఐ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. రవి గారు, ఓ సారీ సార్, నవీన్ గారు, రవి గారు, యా అంటే యూఆర్ ద ప్రైమ్ పీపుల్ సార్. అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదు, వాళ్ళకి మంచి సినిమానా కాదా ఇంతే ఈక్వేషన్. దట్స్ హౌ దే ఆర్ ప్రొజెక్టెడ్. బట్ ఒక మంచి సినిమా వస్తే ఖచ్చితంగా చేస్తారు అనే దానికి నేను ఇక్కడ నిలబడడమే ప్రూఫ్. అండ్ ఇంతకుముందు మా ఫెలో యాక్టర్ చెప్పినట్టు మీ గురించి మాట్లాడే అంత అంటే నేను ఎలా మాట్లాడుతానో ఇప్పటివరకు తెలుసు చూసిన వాళ్ళకి, నా దగ్గర ఉన్న వొకాబులరీ ఆర్ వాట్ ఎవర్. బట్ నేను ఈరోజు ఈ స్టేజ్ని సెల్ఫ్ ప్రమోషన్కో, నా ఐడియాలజీనో, నా జర్నీయో, నా కథో నేను చెప్పడానికి వాడుకోవట్లేదు. అందుకే నేను అందరినీ ఇక్కడికి రమ్మన్నా. అందరికీ ఒక 2 నిమిషాలు దొరుకుతుంది వాళ్ళ లైఫ్లో. సో ఇక్కడ నిలబడితే దే విల్ ఫీల్ పార్ట్ ఆఫ్ మీ. సో సార్ వాళ్ళ గురించి నేను చెప్పేది ఏముంది, ఇదే స్టేజ్ మీద ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది హీరోలు చెప్పారు. అండ్ ది ఓన్లీ థింగ్ దట్ ఐ వుడ్ లైక్ టు సే, ఇఫ్ అంటే
ఇట్స్ నాట్ ద ప్రొడక్షన్ ఆర్ ద వాల్యూ ఆర్ దట్ స్టఫ్. అంటే ఇట్స్ వెరీ రేర్. అందుకే నేను చెప్తున్నాను, అంటే ఒక మనిషిలో చూడడం అనేది ఇట్స్ వెరీ హార్డ్. చుట్టుపక్కల అంత పవర్, మనీ ఇవన్నీ ఉన్నప్పుడు జనరల్గా వేరేలా ఉంటుంది మన సైట్ అనేది. బట్ ఐవ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ లైక్ దట్. ఇది నా ఒక్కడదే కాదు, ఆల్రెడీ వాళ్ళందరూ విడివిడిగా చెప్పారు మమ్మల్ని ఎలా చూసుకున్నారు అనేది. అండ్ దాట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. ప్రొడక్షన్ వాల్యూస్, డబ్బు పెద్దది ఇదంతా అందరూ చెప్తూనే ఉంటారు, కొత్తగా చెప్పాల్సిందేం లేదు. బట్ మమ్మల్ని ఎలా చూసుకున్నారు, మమ్మల్ని ఎలా నమ్మారు అనేది సంథింగ్ నేను చెప్పాలి. సో థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ వెరీ లిటిల్ థింగ్. అంటే యు ఆర్ రియల్లీ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ టు సినిమా. అండ్ అందరికీ కూడా బయట తెలుసు, బడ్జెట్ వైజ్ 8 వసంతాలు ఇస్ సచ్ అ స్మాల్ పీస్ టు యూ పీపుల్. బట్ ఆస్పిరేషన్, అంబిషన్ పరంగా ఎంతోమంది ఈరోజు యూఎస్లో ఉన్న వాళ్ళు, ఫారిన్లో ఉన్న వాళ్ళు చూస్తారు అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా నిర్మించారనేది ఖచ్చితంగా అంటారు. అది నేను మడం తిప్పుకోకుండా ఇక్కడ చెప్తున్నాను, వితౌట్ ఎ డౌట్ ఎనీ గివెన్ డే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నా ఒక్కడే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది డెబ్యూటెంట్స్ యొక్క డ్రీమ్స్. రంగీల పాటలో చెప్తారు, ఇతనే చేరోమే అప్నే చేరోకు పచాంతియో అని. అంటే ఆ గుర్తుపట్టుకోవడానికి ఒక అవకాశం, ఈరోజు వాళ్ళకు ఒక ఉనికి మీరు ఇచ్చిండ్రు. దిస్ ఈజ్ రియల్లీ బిగ్గర్ దెన్ మనీ. సో ఫర్ దాట్ మా అందరి తరపున, అక్కడ డ్రీమర్స్ అందరి తరపున థ్యాంక్ యూ. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మంచి కథ నిజంగా ఉంటే మైత్రిలోకి ఎలాగోలా రావచ్చు, అది పెద్ద విషయం కాదు. కావాల్సింది ఏంటంటే ఆ మంచి అనేది అండర్లైన్ చేసుకోండి. 1కి 10 సార్లు ఇక్కడికి వచ్చాము. థ్యాంక్ యూ సార్. అండ్ వాళ్ళిద్దరి తర్వాత నేను ఎక్కువ కలవలేదు, కానీ ఐ ఫెల్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ చెర్రీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈవెన్ దో డెస్పైట్ వాళ్ళు అంత పెద్ద ప్రొడ్యూసర్స్, నేను మొత్తం కలిపితే 4 సార్లు మీట్ అయ్యాను అనుకుంటా, ఇది 5వ సారి, బికాస్ ఆఫ్ దర్ వెరీ బిజీ స్కెడ్యూల్ అండ్ ఆల్. సో నాకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉండి, నన్ను అంటే నా వెరీ క్లోజ్ ఫ్రెండ్గా ఉండి ఎంటైర్ ప్రొడక్షన్లో నాకు హెల్ప్ చేసి అలా నాకు పట్టుకొని నన్ను ఉండిందంటే మా ఈపీ బాబాసాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఐ కాంట్ ఫర్గెట్ డే 1 నుంచి నువ్వు ఎంతలా ఉన్నావో నా కోసం, కమ్ వాట్ మే, నేను అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. అండ్ లేడు ఇక్కడ నా ఇంకో ఫ్రెండ్ అనురాగ్ అని ఉన్నారా సార్? అనురాగ్, యా. సో అనురాగ్ కూడా నాకు వెరీ మేజర్ హెల్ప్లానే ఉన్నాడు ఆల్ త్రూ ద ప్రాజెక్ట్. ఎక్కువ కనపడం, మాట్లాడుకోం, బట్ హీ హాస్ బీన్ దేర్. అండ్ థ్యాంక్ యూ. యా, సో ఐఎమ్ డన్ విత్ ద మేజర్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడు యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే నిజంగా చాలామంది ఉన్నారు, అందరూ డెబ్యూటెంట్స్. ప్రతి క్రాఫ్ట్స్మెన్ ఉన్న యాక్టర్ అరే ఇలాంటి రోజుల్లో స్టేజ్ మీద దర్శకుడి నోట్లో నుంచి మా పేరు వస్తే విందాం అని అనుకుంటారు. కానీ నేను అలా చెప్పాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళు కాదు, చిన్న చిన్న క్రాఫ్ట్స్. ఇప్పుడు టీజర్ 2లో అమ్మాయి వర్షంలో ఇలా తిరిగినప్పుడు జుమ్కి ఊగుతుంది. అంటే ఒక ఫోలీ ఆర్టిస్ట్ ఎక్కడో చెన్నైలో ఒక చీకటి గదిలో రాత్రిపూట కూర్చొని ఒక చిన్న లైట్ వేసుకొని ఫోలీ చేస్తాడు. నేను అలా చాలామంది గురించి మాట్లాడాలనుకుంటున్నా, మిక్సర్స్ కానీ, డిజైనర్స్ కానీ. వీ హెవ్ గాట్ సమ్ వెరీ గుడ్ టెక్నికల్ స్టఫ్, నేను చెప్తాను అది. సో ఇంతమంది ఉన్నారు కాబట్టి నాకు ఎవరో ఒకరిని మర్చిపోయి ఒకరిని గుర్తుపెట్టుకొని నాకు అన్యాయం చేయాలని లేదు. సో ఐ కట్ టు ద చేస్ అండ్ కమ్ డైరెక్ట్లీ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మిగతా వాళ్ళు తక్కువని కాదు, బట్ ముందుండి నడుపుతుంది కాబట్టి నేను ఓన్లీ శుద్ధి అయోధ్య గురించి మాట్లాడతా. మిగతా వాళ్ళందరి గురించి ఇంటర్వ్యూల్లో పని కట్టుకొని తీసుకొని మాట్లాడతా. సారీ, ఐ కాంట్ మచ్, టైం కూడా తక్కువ ఉంది. ఎనీహౌ, యా, శుద్ధి అయోధ్య అంటే ఈరోజు అవలీలగా శుద్ధి అయోధ్య అనే పదం పలికేస్తున్నాను, అదేదో అందరికీ తెలిసినట్టు. తెలిసిపోయింది, మొదటి నుంచి నా ప్లాన్ కూడా అదే. అంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి మనం అప్పుడు చూసినప్పుడు థియేటర్కి వెళ్ళకంటే ముందే మనం ఒక చిన్నపాటి రిలేషన్షిప్ ఏర్పరచుకున్నాం ఆ క్యారెక్టర్తో. మనకు ఎంతో కొంత తెలుసు ఇప్పుడు ఆ అమ్మాయి గురించి, కంప్లీట్గా ర్యాండమ్గా మనం వెళ్ళట్లేదు. అండ్ దట్ ఈస్ ద హార్డెస్ట్ పార్ట్ నాకు డే 1 నుంచి, పీపుల్ మైండ్స్ని సినిమా కోసం ప్రిపేర్ చేయడం. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూసారో ఇట్స్ వెరీ రా డిస్ప్లే ఆఫ్ టాలెంట్. ఇప్పుడు కొత్తగా ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది, ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఇదంతా చెప్పాల్సిన పనిలే, అది సినిమాలో కనబడింది, ఇక్కడ కనబడింది. బట్ ఒక స్నిప్పెట్ మట్టుకు నేను ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఇది టాలెంట్తో సంబంధం లేకుండా ఆమె క్యారెక్టర్కి మట్టుకు సంబంధం ఉంది. నాట్ గోయింగ్ ఇన్ టు టూ మచ్ డీటెయిల్స్, ఎగ్జాక్ట్లీ ఫిలిం ఓకే అయిన తర్వాత వెన్ వీ వర్ టాకింగ్ టర్మ్స్ అబౌట్ రెమ్యూనరేషన్ అండ్ ఆల్ దాట్, ఇట్స్ అ ట్రివియల్ థింగ్. అప్పుడు ఆ అమ్మాయి ఏజ్ 17, నౌ షీ ఈజ్ 19, 23, 2025. సో ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెండ్ ఏంటంటే, ఆమె నాకు ఈ స్క్రిప్ట్ చేయడానికి మనీ కూడా అవసరం లేదు, ఐఎమ్ ఈవెన్ రెడీ టు లీవ్ దట్, నాకు ఈ సినిమా ఉంటే చాలు అన్న మాట ఆమె అలా అనిందని వాళ్ళ మదర్ నాకు చెప్పింది. నేను కొన్ని మంత్స్ తర్వాత ఎప్పుడో వెన్ ఐ ఫైండ్ టైం నేను ఆమెను అడిగాను, ఇస్ దాట్ ట్రూ అని. అంటే ఆమె చాలా అవలీలా అవును సార్ అందులో పెద్ద విషయం ఏముంది అని. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలి అంటే,
17 ఇయర్స్కి, అంటే నేను అమ్మాయి అయి ఉండి అని తక్కువ చేశానట్లేదు, యూ నో రైట్ ద ట్రూత్. 17 ఇయర్స్ అయి ఉండి ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడుతూ, తన డబ్బులు తను సంపాదించుకుంటూ, తన ఎడ్యుకేషన్ తను ఫండ్ చేసుకుంటూ, అలాంటి రోజుల్లో మ్యాడ్ సినిమా హిట్ అయిన తర్వాత ఆబ్వియస్లీ ఆఫర్లు వస్తాయి. ఆ వచ్చినాయన్ని వద్దనుకొని ఇప్పుడు దీనికి కూడా నాకు డబ్బు వద్దు, నాకు మంచి కథ ఉంటే చాలు అని అనుకుంది. కాబట్టి దట్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి సెడ్. ఎందుకంటే ఈ టాలెంట్లో వీటన్నిటిలో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఒక 17 ఏళ్ళ అమ్మాయికి డబ్బు సంపాదించడం తెలుసు, దీనికోసం నాకు డబ్బు వద్దు అని అనుకోవడం కూడా తెలుసు. నన్ను అందరూ అడుగుతారు ఎందుకు ఎంచుకున్నారు ఈ అమ్మాయిని అనేది. ఐ సెడ్ మై రీజన్. అంటే ఇలాంటి వ్యక్తితో నేను ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. నేను షూటింగ్లో ఇప్పుడు కూడా, నేను వచ్చినప్పటి నుంచి నేను అసలు పెద్ద మాట్లాడిన ఆమెతో. బట్ ఆమె అన్నట్టు ఒక చిన్నపాటి సింటాక్స్ ఉంటుంది డైరెక్టర్కి ఉన్న యాక్టర్కి. ఎవ్రీ గ్రేట్ డైరెక్టర్ అండ్ యాక్టర్ రిలేషన్షిప్స్, ఇప్పుడు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారిని చూసినా కానీ, లేకపోతే అంటే డికాప్రియో, మార్టిన్ స్కార్సెసే, అంటే ఎక్కువగా వాళ్ళు మాట్లాడుకోరు, అంటే పదాలతో వాళ్ళకి అవసరం ఉండదు, ఆ సింటాక్స్ ఉంటుంది. సో ఈ స్టేజ్ మీద నేను చెప్పేది ఏంటంటే, అనంతికాకి, ఇఫ్ యూ క్యారీ యువర్ సెల్ఫ్ వెల్, ఇట్స్ నాట్ అన్ ఓవర్ స్టేట్మెంట్. ఆమె రియల్గానే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్ఫార్మర్స్ అవుతుంది హిస్టరీలో. అది నేనేం చేయించానో తను ఏం చేసిందో నాకు తెలుసు. అండ్ ఇప్పటివరకు మీరు టీజర్లో, ట్రైలర్లో చూసింది నిజంగా నథింగ్. నేను ఫస్ట్ నుంచి నా వర్డ్స్ని చాలా తూకం వేసి కేర్ఫుల్గా వాడతాను. కాబట్టి నేను అక్కడి నుంచి స్టాండ్ పాయింట్ తీసుకొని చెప్తున్నా. ఈ టీజర్లో చూసిన దానికంటే సినిమాలో నిజంగా చాలా ఎక్కువగా ఉంటుంది. దేన్నైనా నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంది. యా, దట్స్ ఇట్ అబౌట్ శుద్ధి అయోధ్య. నా కమింగ్ టు ద సినిమా, అక్కడక్కడ అలా ఊరికే పాయింట్స్ చెప్పుకుంటూ పోతాను టు టీజ్ యూ. ఓపెనింగ్ టైటిల్ సీక్వెన్స్ మిస్ అవ్వద్దు. అది జస్ట్ 2 days బ్యాకే ఎడిట్ చేసాము. నాకు తెలిసి ఇంకా టీం కూడా చూసిందో లేదో. ఇట్ కేమ్ అవుట్ ఫంటాస్టిక్. ఎంటైర్ సినిమా రివర్స్లో వెళ్తుంది. ఒక మ్యాట్ ట్రిప్ ఉంటుంది ఫీమేల్ వోకల్స్తో. అంటే మనం జనరల్గా బైక్ పార్క్ చేసుకుని మెల్లిగా వెళ్దాం అనుకుంటాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుతారు ఓపెనింగ్ సీక్వెన్స్. అండ్ ఈ సినిమాకి నా పర్సనల్ స్టైల్కి 2 కలిపి ఉన్నాయి, అందుకే ఈ మాట చెప్తున్నా. జనరల్గా నాకు చాలామంది నువ్వు కమర్షియల్ సినిమా తీయొచ్చు కదా, ఇలా రాయొచ్చు కదా, ఇదంతా ఎందుకు అని అంటూ ఉంటారు. అంటే నేను రచయితకు ఒక మాట చెప్తాను. నేను పెన్ను పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు మనకెందుకు ఈ గోల, ఈ కవిత్వాలు, ఈ ప్రేమ, ఈ గులాబీ పూలు, మనసుకు సంబంధించిన విషయాలు మనకెందుకు అని నేను పెన్ను అక్కడ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు ఆలోచిస్తే, 10 అంటే 10 నిమిషాలు మాత్రమే ఆలోచిస్తే అది ఎలా ఉంటుందో ఈ సినిమాలో వారణాసి ఫైట్ మీరు చూస్తారు. అది ఈ మాట మళ్ళీ మీరు వచ్చి ప్లే చేసుకోండి. ఏంటి ఇంత ఉంటారు కదా ఇంటర్నెట్లో, ఏంటి ఇంత బలంగా అంటున్నాడంటే, బలం దేని మీద నిల్చుంటున్నాను, ఆలోచన, టీం వర్క్ మీద నిల్చొని చెప్తున్నాను నేను. అంటే కమర్షియల్ సినిమా తీయలేక కాదండి, ఏదో తీయాలని లేక. ఇప్పుడు ఇలా ఉన్నా రేపు మారుతానేమో. ఎందుకంటే ఒక ఆరాటం నాకు కవిత్వం అన్నా, మాటలన్నా. ఎందుకంటే మనిషి అంటే నేను వార్ పోయిటరీ చదివినోడిని. సెకండ్ వరల్డ్ వార్ ట్రెంచెస్లో పడుకొని ఉన్నప్పుడు ఒక్కొక్కడు చేతులు కాళ్ళు తెగిపోయినప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ కూడా, అంటే చాలా ప్లేగ్ ఇట్లాంటి డిసీజెస్ వచ్చాయి, టెటనస్ ఇట్లాంటి డిసీజెస్, వాళ్ళకి ది ఓన్లీ హీలింగ్ థింగ్ వాళ్ళ చేతులు ఉన్న పోయిటరీ బుక్. అంటే మన దరిద్రం ఈ రోజుల్లో మనం, అంటే ఒక వ్యక్తి కొంచెం ఒక భాషని హుందాగా రాస్తే జనాలు వస్తారా అంటారు. జనాలు వస్తారు. ఇదే జనాలు పొద్దున్న లేస్తే పోయిటరీ చదువుతూ ఉంటారు, పేపర్ చదువుతూ ఉంటారు. నేను ఎవరినైనా నమ్మానంటే ఆడియన్స్ని నేను ఇప్పుడే కాదు, నేను ఎప్పటి నుంచి నమ్ముతూనే వస్తున్నా. సో అంటే అట్లీస్ట్ ఏదో కొంచెం నేను మొండోని కాబట్టి నిలబడగలుగుతున్నాను. మిగతా వాళ్ళని అయితే చాలా తొందరగా చంపేస్తారు ఇలాంటి ఆలోచనలతో. అందుకే నేను మొన్న ఏదో అంటే నన్ను ఏం కొత్తగా అర్హత స్టార్ అంటున్నారు, ఏదో అంత అర్హత ఉందా అని నేను అన్నప్పుడు. యా, సో ఇంతే అండి. నాట్ టు బీట్ అరౌండ్ ద బుష్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇవే. ఇంకోటి సినిమా గురించి నేను ఎందుకు ఎక్కువ చెప్పట్లేదంటే, ఒక 20-30 పోస్టర్లు, 3 టీజర్లు, 2 సాంగ్స్, ఒక ట్రైలరు చెప్పలేదు. నేను ఇంక ఇక్కడ ఏదో నిల్చొని నేను చెప్తా అని నేను అనుకోవడం మూర్ఖత్వం. స్టఫ్ అంతా అక్కడ ఉంది. June 20th. మాకనే కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్, అంటే ప్రేమ విషయంలో మనకి చాలా ప్రశ్నలు ఉండిపోతాయి. అంటే మనము బయటికి ఎలా ఉన్నా కొన్నిసార్లు లోపల మనకు కొన్ని ఆన్సర్స్ ఉండిపోతాయి. మనం ఎవరైనా ప్రేమించినా కానీ, ప్రేమ మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు కానీ. అండ్ ఆ ఆన్సర్స్ మనకి దొరకవు ఎక్కడ, మనం ఎంత ట్రై చేసినా. ఎందుకంటే మనసుకు సంబంధించిన విషయాలకి బయట ఎక్కడ మనకి సమాధానాలు దొరకవు, అది మనం ఎత్తుక్కుంటూ పోవాలి. సో సినిమా ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ మీడియం. నేను 22 years ఉన్నప్పుడు రాశానండి మధురం. నేను ఇప్పుడు 36. సో నేను ఇప్పుడు లవ్ని చూసే విధానం మారింది. ఇట్ హ్యాస్ బికమ్ ఆన్ ఎ వెరీ మెటా లెవెల్. సో నేను అక్కడ నిలబడి చెప్తున్నాను,
ఒక మాటలో చెప్తాను, వాట్ ఈస్ అంటే ప్రేక్షకుడిగా హాల్లోకి వెళ్ళినోడు ప్రేమికుడిలో బయటకు వస్తాడు. అది ఎందుకో నేను చెప్తాను మాట. ప్రేమికుడు అంటే వాడు ఏదో పూలు పట్టుకొని తిరుగుతాడని కాదు, ప్రేమ యొక్క తత్వం వాడికి ఎక్కడో బోధపడుతుంది. అరే మనకి ఎక్కడ దొరకని ఆన్సర్ ఇందులో దొరికింది కదా అని. అండ్ అది చేస్తే నిజంగా నేను సినిమా సక్సెస్ఫుల్గా తీసినట్టు నమ్ముతున్నాను, నేను అది జరుగుతుందని చెప్పేసి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అంతే సార్.